సెల్ఫ్ స్ట్రక్చర్డ్ దాని మీద సపోర్టెడ్ ఎలివేటర్ అనమాట ఇది. ఓకే. సో వేర్ ఇస్ దేర్ నో ఎక్కడైతే 3 సైడ్ మనకి వాల్ ఉండదో అక్కడ మనము 4 సైడ్స్ మనము ఐరన్ క్యూబ్స్ తోని స్ట్రక్చర్ రేస్ చేసుకొని దానికి ఇన్సైడ్ ఒక లిఫ్ట్ షాఫ్ట్ తయారు చేసుకొని అందులో లిఫ్ట్ మనం ఇన్స్టాల్ చేస్తాం అనమాట. సో బయట నుంచి మనం ఏదైనా ఏసీపీ తోని కానీ గ్లాస్ తోని కానీ కెర్బీ షీట్ కానీ వేరే మెటీరియల్ తోని క్లాడింగ్ చేసుకొని మనం దాన్ని లిఫ్ట్ వెల్ తయారు చేసుకొని లిఫ్ట్ ఇన్స్టాల్ చేస్తాం ఇందులో. యాక్చువల్లీ బయట నుంచి చూస్తే అండి ఇది సపరేట్ గా కట్టినట్టు ఎక్కడా కనిపించలేదు, బిల్డింగ్ తోనే అటాచ్డ్ వాల్ లా ఉంది. ఎన్ని ఫ్లోర్స్ కి పెట్టారండి ఇప్పుడు ఇది? G+2 అండ్ దిస్ ఇస్ హైడ్రాలిక్ ఎలివేటర్. ఓకే. హైడ్రాలిక్ ఆటోమేటిక్ ఎలివేటర్ అనమాట ఇది. హైడ్రాలిక్ లో మనకి కొంచెం సోఫిస్టికేటెడ్ గా ఉంటుంది కదండి. అండ్ ఇది కూడా మనము వీల్ చైర్స్ కి ప్రొవైడ్ చేయడానికి ఎల్డర్లీ పీపుల్ ఉన్న వాళ్ళకి మనం దట్స్ నైస్ అండి, దట్స్ రియల్ నైస్. ఓ లోపల మీరు మిర్రర్ పెట్టారు, పైన మళ్ళీ డిఫరెంట్ డిజైన్ పెట్టారు. ఇందులో ఉన్నప్పుడు కూడా మనకి సౌండ్ తెలియదు మ్యామ్. ముందు క్లోజ్ కదా మ్యామ్, కట్ చేసి ఓకే డోర్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇది బ్రిడ్జ్ కింద అన్నమాట. కరెక్ట్ కరెక్ట్. సో ఇది కెపాసిటీ ఆఫ్ 3 అండి? లేదు మ్యామ్, దిస్ ఇస్ 6 passenger elevator. 6 పెట్టచ్చు. 6 people can go. ఓ రైట్. అవును, కరెక్ట్ కరెక్ట్. ఇది యాక్చువల్లీ బిల్డింగ్ కి ఇది అటాచ్డ్ వచ్చింది, కానీ అలా వచ్చినట్టు ఏ మాత్రం లేదండి, అంత న్యాచురల్ గా ఉంది యాక్చువల్లీ. దట్స్ సో గుడ్. అందులో మీరు ఇది కూడా పెట్టారేమో. ట్రూ ట్రూ. అంటే పిల్లలు ఎవరైనా వచ్చేస్తారేమో అని పెట్టారా అలా ఏమన్నా? అంటే సేఫ్టీ కదా మ్యామ్. కరెక్ట్. కానీ మహేంద్ర హిల్స్ అంటే ఒక 20 ఏళ్ల క్రితం సేఫ్ అమ్మా. ఏమని చెప్తారు తెలుసా మీకు? అంటే మీరు ఏమనుకోకూడదు, మరి బాగా సెటిల్ అయిన వాళ్ళు బాగా ఉంటారు. అసలు ఇక్కడ కన్స్ట్రక్షన్ ప్రాబ్లం. అవును, హిలేరియా కదా మరి. అబ్సల్యూట్లీ. నాకు కానీ భలే హ్యాపీగా ఉందండి, చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మహేంద్ర హిల్స్ అక్కడ ఆ టాప్ లో అది మీరు చేసిన ఎక్సర్సైజ్ కానీ అప్పుడు చేయాలంటే అక్కడ చేస్తారు. అవును, టోటలీ అంతా బిల్డప్ అయిపోయింది అనుకోండి. అవునా? ఆ రోడ్లన్నీ అక్కడ ఒక గుడి ఉంటుందండి, ఏదో గుడి గుర్తురాట్లే నాకు, ఆంజనేయ స్వామి గుడి ఒక చిన్నది ఉండాలి, 20 ఏళ్ల నాటి. పైన ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక ఈ టాప్ లో. అవునా? ఓకే. ఇప్పుడు ఎన్నాళ్ళు అయిందండి ఇది కన్స్ట్రక్షన్ చేసి? ఇదా నాకు 1 వీక్ అయింది హ్యాండ్ ఓవర్ చేసి. అంతే? ఓ, మేలో స్టార్ట్ చేశారు మ్యామ్. 2nd ఆగస్ట్ నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఓకే, నైస్. దట్స్ సో నైస్. సో యూఆర్ కంఫర్టబుల్ నౌ. బాగుందండి మీ ఫ్లాట్. ఇటువైపు ఉంటే మీ ఇట్స్ యువర్ ఓల్డ్ బిల్డింగ్ రైట్? అదిగిస్తారా నాకు? డూప్లెక్స్ కదా. డూప్లెక్స్. నాకు 1 రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో 1 రూమే ఉంది, బెడ్రూమ్. ఓకే. మిగతా 2 రూమ్స్ 2nd ఫ్లోర్ లో ఉన్నాయి, అందుకోసం పెట్టుకోవాల్సి. అయ్యో, నేను ఇంకా మీరు ఫ్లోర్ వైజ్ రెంట్ కి ఇచ్చారేమో. లోపల ఇన్సైడ్ స్టైర్ కేస్ ఇన్సైడ్, ఒక్కటే అవుట్ సైడ్. ఐ అండర్స్టాండ్, టోటలీ ఐ అండర్స్టాండ్. సో మీరు ఫ్యామిలీకి ఉండడానికి టోటల్ గా అంతే. నైస్. ఆ పవర్ ప్యాక్ అనేది అదంతా ఆయిల్ అంతా అందులోనే ఉంటుంది. ఓకే. సో ఇన్ కేస్ ఆఫ్ పవర్ సప్లై, ఓకే, సో ఇది కంట్రోల్ ప్యానల్. సో కరెంట్ పోయినా కూడా ఫ్లోర్ లెవెల్ కి తీసుకొచ్చి ఆపుతుంది, ఆటోమేటిక్ రెస్క్యూ డ్రైవ్ అంటారు. ఇది ఏంటంటే ఆయిల్ పుష్ చేస్తుంది అనమాట, మనకి ఆయిల్ పుష్ చేసి సిలిండర్ పైకి లెగుస్తుంది పిస్టన్ నుంచి. సో ప్రస్తుతానికైతే మీరు లిఫ్ట్ చూసారు, చక్కగా అప్ అండ్ డౌన్ వెళ్ళడం కూడా మీకు చూపించాను, లోపల ఉన్న ఇంటీరియర్ కూడా మీకు చూపించడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మరి వ్యూవర్స్ అందరికి ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. ఎక్కడైతే మీకు స్పేస్ కన్సిస్టెంట్ ఉంటుందో, మీకు ఎక్కడ అంటే 4x4 స్పేస్ ఉన్నా సరే, మీకు ఎలివేటర్ కావాలి, ప్రీవియస్ బిల్డింగ్స్లో మీకు అంటే స్పేస్ వదలలేదు లిఫ్ట్ పెట్టడానికి, సో అట్లాంటి ప్లేసెస్లో కూడా మనం కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు అనమాట. సో ఒక 2 passenger కన్నా సరే మనము ఇవ్వచ్చు. సో అక్కడ కూడా మనం వీల్ చైర్ ప్రొవైడ్ చేయడానికి మనం స్వింగ్ డోర్స్ ఏదైనా ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడంటే మనం ఆటో డోర్ ఇచ్చాము, సో పెద్దవాళ్ళు ఉంటారు పైకి వెళ్ళడానికి అవ్వదు వాళ్ళకి, సో స్వింగ్ డోర్ ఇచ్చేసి మనం వాళ్ళకి లోపల వీల్ చైర్ అవకాశాలు కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఏంటంటే మేము స్ట్రక్చర్ ఎలివేటర్స్లో మెయిన్ మా ఎక్స్పర్టైజ్ అనమాట అందులో. సో మా క్యూబ్ ఎలివేటర్స్లో మాకు సైట్ ఇంజనీర్స్ మా కింద 10 members సైట్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళ కింద ఇన్స్టలేషన్స్ ఒక 25 members ఉంటారు, హెల్పర్స్, వైరింగ్ టీమ్స్ అట్లా కలుపుకొని దగ్గర 60-70 members మాది హైదరాబాద్ అరౌండ్ ఇన్స్టలేషన్స్ చేస్తూ ఉంటారు. సో మా హైదరాబాద్ ఫ్యూచర్లో ఎవరన్నా సరే స్ట్రక్చర్ లివ్స్ కానీ స్పేస్ కన్సిస్టెన్సీ ఏమైనా ఉన్నాయి, ఎందుకంటే మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ జాన్సన్, టైసన్ గ్రూప్, షిండ్లర్ ఏవైతే ప్రొవైడ్ చేయలేనిది క్యూబ్ ఎలివేటర్స్ ప్రొవైడ్ చేయగలుగుతుంది అనమాట. ఎందుకంటే స్పేస్ మ్యాటర్స్ అనమాట ఇక్కడ. సో అండ్ బడ్జెట్ ఆల్సో ఇస్ మ్యాటర్స్. సో వెన్ యూ కమ్ టు క్యూబ్ ఎలివేటర్స్ యూ విల్ గెట్ ఎ బెస్ట్, అంటే బడ్జెట్ ఎకనామికల్గా కానివ్వండి, స్పేస్లో ఏం ఇవ్వాలి మేము సొల్యూషన్ అనేది మాత్రం క్యూబ్ ఎలివేటర్స్కి వస్తే యూ విల్ గెట్ ఏ వెరీ ఫైన్ ఎలివేటర్. క్యాప్సూల్ ఎలివేటర్స్ కూడా ఉంటాయి మేడం, ఇక్కడ నుంచి పెడతాను క్యాప్సూల్ అయితే. ఓకే, ఇది డ్రిల్ చేయాలి. అవును, ఇది మీకు మళ్ళీ స్ట్రక్చర్ సింగిల్ పర్సన్
సింగిల్ పర్సన్ దాటి 2 మెంబర్స్ అవ్వదు. అందుకని ఐ డిస్కార్డెడ్ దట్. దిస్ ఇస్ నైస్ మ్యామ్ యాక్చువల్లీ. ఇది మళ్ళీ అంత స్ట్రక్చర్ అంతా కట్ చేయడం కన్నా దిస్ ఇస్ నైస్ యాక్చువల్లీ. మీ టైం ఎక్కువ తినేసాం, క్షమించాలి, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ నైస్ మీటింగ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సెల్ఫ్ స్ట్రక్చర్డ్ దాని మీద సపోర్టెడ్ ఎలివేటర్ అన్నమాట ఇది. సో వేర్ ఇస్ దేర్ నో, ఎక్కడైతే 3 సైడ్ మనకి వాల్ ఉండదో అక్కడ మనము 4 సైడ్స్ మనము ఐరన్ క్యూబ్స్ తోని స్ట్రక్చర్ రేస్ చేసుకొని దానికి ఇన్సైడ్ ఒక లిఫ్ట్ షాఫ్ట్ తయారు చేసుకొని అందులో లిఫ్ట్ మనం ఇన్స్టాల్ చేస్తాం అనమాట. సో బయట నుంచి మనం ఏదైనా ఏసీపీ తోని కానీ గ్లాస్ తోని కానీ కెర్బీ షీట్ కానీ వేరే మెటీరియల్ తోని క్లాడింగ్ చేసుకొని మనం దాన్ని లిఫ్ట్ వెల్ తయారు చేసుకొని లిఫ్ట్ ఇన్స్టాల్ చేస్తాం ఇందులో. యాక్చువల్లీ బయట నుంచి చూస్తే అండి ఇది సపరేట్ గా కట్టినట్టు ఎక్కడా కనిపించలేదు, బిల్డింగ్ తోనే అటాచ్డ్ వాల్ లా ఉంది. ఎన్ని ఫ్లోర్స్ కి పెట్టారండి ఇప్పుడు ఇది? G+2 అండ్ దిస్ ఇస్ హైడ్రాలిక్ ఎలివేటర్. ఓకే, హైడ్రాలిక్ ఆటోమేటిక్ ఎలివేటర్ అన్నమాట ఇది. హైడ్రాలిక్ లో మనకి కొంచెం సోఫిస్టికేటెడ్ గా ఉంటుంది కదండి. అండ్ ఇది కూడా మనము వీల్ చైర్స్ కి ప్రొవైడ్ చేయడానికి ఎల్డర్లీ పీపుల్ ఉన్న వాళ్ళకి మనం దట్స్ నైస్ అండి, దట్స్ రియల్ నైస్. ఓ లోపల మీరు మిర్రర్ పెట్టారు, పైన మళ్ళీ డిఫరెంట్ డిజైన్ పెట్టారు. ఇందులో ఉన్నప్పుడు కూడా మనకి సౌండ్ తెలియదు మ్యామ్. ముందు క్లోజ్ కదా మ్యామ్, కట్ చేసి ఓకే డోర్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇది బ్రిడ్జ్ కింద అన్నమాట. కరెక్ట్ కరెక్ట్. సో ఇది కెపాసిటీ ఆఫ్ 3 అండి? లేదు మ్యామ్, దిస్ ఇస్ 6 passenger elevator. 6 పెట్టచ్చు, 6 people can go. ఓ రైట్, అవును, 4 passengers count. కరెక్ట్ కరెక్ట్. ఇది యాక్చువల్లీ బిల్డింగ్ కి ఇది అటాచ్డ్ వచ్చింది, కానీ అలా వచ్చినట్టు ఏమాత్రం లేదండి, అంత న్యాచురల్ గా ఉంది యాక్చువల్లీ. దట్స్ సో గుడ్. అందులో మీరు ఇది కూడా పెట్టారేమో. ట్రూ ట్రూ. అంటే పిల్లలు ఎవరైనా వచ్చేస్తారేమో అని పెట్టారా అలా ఏమన్నా? అంటే సేఫ్టీ కదా మ్యామ్. కరెక్ట్. కానీ మహేంద్ర హిల్స్ అంటే ఒక 20 ఏళ్ల క్రితం సేఫ్ అమ్మా. ఏమని చెప్తారు తెలుసా మీకు? అంటే మీరు ఏమనుకోకూడదు, మరి బాగా సెటిల్ అయిన వాళ్ళు బాగా ఉంటారు. అసలు ఇక్కడ కన్స్ట్రక్షన్ ప్రాబ్లం, అవును, హిలేరియా కదా మరి. అబ్సల్యూట్లీ. నాకు కానీ భలే హ్యాపీగా ఉందండి, చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మహేంద్ర హిల్స్ అక్కడ ఆ టాప్ లో అది మీరు చేసిన ఎక్సర్సైజ్ కానీ అప్పుడు చేయాలంటే అక్కడ చేస్తారు. అవును, టోటలీ అంతా బిల్డప్ అయిపోయింది అనుకోండి. అవునా? ఆ రోడ్లన్నీ అక్కడ ఒక గుడి ఉంటుందండి, ఏదో గుడి గుర్తురాట్లే నాకు, ఆంజనేయ స్వామి గుడి ఒక చిన్నది ఉండాలి, 20 ఏళ్ల నాటి. పైన ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక ఈ టాప్ లో ఉంటుంది. అవునా? ఓకే. ఇప్పుడు ఎన్నాళ్ళు అయిందండి ఇది కన్స్ట్రక్షన్ చేసి? ఇదా నాకు 1 వీక్ అయింది హ్యాండ్ ఓవర్ చేసి. అంతే? ఓ, మేలో స్టార్ట్ చేశారు మ్యామ్, 2nd ఆగస్ట్ నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఓకే, నైస్, దట్స్ సో నైస్. సో యూఆర్ కంఫర్టబుల్ నౌ. బాగుందండి మీ ఫ్లాట్. ఇటువైపు ఉంటే మీ ఇట్స్ యువర్ ఓల్డ్ బిల్డింగ్ రైట్? అదిగిస్తారా నాకు? డూప్లెక్స్ కదా. డూప్లెక్స్. నాకు 1 రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో 1 రూమే ఉంది, బెడ్రూమ్. ఓకే. మిగతా 2 రూమ్స్ 2nd ఫ్లోర్ లో ఉన్నాయి, అందుకోసం పెట్టుకోవాల్సి. అయ్యో, నేను ఇంకా మీరు ఫ్లోర్ వైజ్ రెంట్ కి ఇచ్చారేమో. లోపల ఇన్సైడ్ స్టైర్ కేస్ ఇన్సైడ్, ఒక్కటే అవుట్ సైడ్. ఐ అండర్స్టాండ్, టోటలీ ఐ అండర్స్టాండ్. సో మీరు ఫ్యామిలీకి ఉండడానికి టోటల్ గా అంతే. నైస్. ఆ పవర్ ప్యాక్ అనేది అదంతా ఆయిల్ అంతా అందులోనే ఉంటుంది. ఓకే. సో ఇన్ కేస్ ఆఫ్ పవర్ సప్లై, ఓకే, సో ఇది కంట్రోల్ ప్యానల్. సో కరెంట్ పోయినా కూడా ఫ్లోర్ లెవెల్ కి తీసుకొచ్చి ఆపుతుంది, ఆటోమేటిక్ రెస్క్యూ డ్రైవ్ అంటారు. ఇది ఏంటంటే ఆయిల్ పుష్ చేస్తుంది అనమాట, మనకి ఆయిల్ పుష్ చేసి సిలిండర్ పైకి లెగుస్తుంది పిస్టన్ నుంచి. సో ప్రస్తుతానికైతే మీరు లిఫ్ట్ చూసారు, చక్కగా అప్ అండ్ డౌన్ వెళ్ళడం కూడా మీకు చూపించాను, లోపల ఉన్న ఇంటీరియర్ కూడా మీకు చూపించడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మరి వ్యూవర్స్ అందరికి ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. ఎక్కడైతే మీకు స్పేస్ కన్సిస్టెంట్ ఉంటుందో, మీకు ఎక్కడ అంటే 4x4 స్పేస్ ఉన్నా సరే, మీకు ఎలివేటర్ కావాలి, ప్రీవియస్ బిల్డింగ్స్లో మీకు అంటే స్పేస్ వదలలేదు లిఫ్ట్ పెట్టడానికి, సో అట్లాంటి ప్లేసెస్లో కూడా మనం కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు అనమాట. సో ఒక 2 passenger కన్నా సరే మనము ఇవ్వచ్చు. సో అక్కడ కూడా మనం వీల్ చైర్ ప్రొవైడ్ చేయడానికి మనం స్వింగ్ డోర్స్ ఏదైనా ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడంటే మనం ఆటో డోర్ ఇచ్చాము, సో పెద్దవాళ్ళు ఉంటారు పైకి వెళ్ళడానికి అవ్వదు వాళ్ళకి, సో స్వింగ్ డోర్ ఇచ్చేసి మనం వాళ్ళకి లోపల వీల్ చైర్ అవకాశాలు కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఏంటంటే మేము స్ట్రక్చర్ ఎలివేటర్స్లో మెయిన్ మా ఎక్స్పర్టైజ్ అనమాట అందులో. సో మా క్యూబ్ ఎలివేటర్స్లో మాకు సైట్ ఇంజనీర్స్ మా కింద 10 members సైట్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళ కింద ఇన్స్టలేషన్స్ ఒక 25 members ఉంటారు, హెల్పర్స్, వైరింగ్ టీమ్స్ అట్లా కలుపుకుని దగ్గర 60-70 members మాది హైదరాబాద్ అరౌండ్ ఇన్స్టలేషన్స్ చేస్తూ ఉంటారు. సో మా హైదరాబాద్ ఫ్యూచర్లో ఎవరన్నా సరే స్ట్రక్చర్ లివ్స్ కానీ స్పేస్ కన్సిస్టెన్సీ ఏమైనా ఉన్నాయి, ఎందుకంటే మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ జాన్సన్, టైసన్ గ్రూప్, షిండ్లర్ ఏవైతే ప్రొవైడ్ చేయలేనిది క్యూబ్ ఎలివేటర్స్ ప్రొవైడ్ చేయగలుగుతుంది అనమాట. ఎందుకంటే స్పేస్ మ్యాటర్స్ అనమాట ఇక్కడ. సో అండ్ బడ్జెట్ ఆల్సో ఇస్ మ్యాటర్స్. సో వెన్ యూ కమ్ టు క్యూబ్ ఎలివేటర్స్ యూ విల్ గెట్ ఎ బెస్ట్, అంటే బడ్జెట్ ఎకనామికల్గా కానివ్వండి,
స్పేస్లో ఏం ఇవ్వాలి మేము సొల్యూషన్ అనేది మాత్రం క్యూబ్ ఎలివేటర్స్కి వస్తే యూ విల్ గెట్ ఏ వెరీ ఫైన్ ఎలివేటర్. అండర్స్టాండ్. క్యాప్సూల్ ఎలివేటర్స్ కూడా ఉంటాయి మేడం. ఇక్కడ నుంచి పెడతాను క్యాప్సూల్ అయితే. ఓకే. ఇది డ్రిల్ చేయాలి. అవును, ఇది మీకు మళ్ళీ స్ట్రక్చర్ సింగిల్ పర్సన్ దాటి 2 members అవ్వదు. అందుకని ఐ డిస్కార్డెడ్ దట్. దిస్ ఇస్ నైస్ మ్యామ్ యాక్చువల్లీ. ఇది మళ్ళీ అంత స్ట్రక్చర్ అంతా కట్ చేయడం కన్నా దిస్ ఇస్ నైస్ యాక్చువల్లీ. మీ టైం ఎక్కువ తినేసాం, క్షమించాలి. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మనం బాలానగర్ లో ఉన్నటువంటి క్యూబ్ ఎలివేటర్స్ అంటే లిఫ్ట్ల తయారీ ఫ్యాక్టరీకి రావడం జరిగింది. ఇక్కడ లిఫ్ట్ల మేకింగ్ వీడియో చేయడంతో పాటు వీటికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఇక్కడ మనం అడిగి తెలుసుకుందామండి. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చేసే వర్క్ ఏమంటారు? మీరేం చదువుకున్నారు? హౌ క్వాలిఫైడ్ యు ఆర్ టు డూ దిస్ యాక్చువల్లీ అంటే ఏం చెప్తారు? అది బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి సీనియర్స్ ద్వారా నేర్చుకొని ఇక్కడికి గైడెన్స్ తీసుకుంటూ నేను వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చేసే ఈ వర్క్ ఏమంటారు యాక్చువల్గా? డోర్ మ్యానుఫ్యాక్చరింగ్, లిఫ్ట్ డోర్ మ్యానుఫ్యాక్చర్. రైట్. ఇది ఎందుకు అప్లై చేస్తున్నారు? ఇది ఏంటి యాక్చువల్లీ? ఇది టేప్, డబల్ టేప్ అంటారు. అంటే మనం దీనికి డోర్కి గ్లాస్ ఫిట్ చేస్తాం. గ్లాస్ స్టిఫ్గా ఉండడానికి మనం టేప్ యూజ్ చేస్తాం. టేప్ విత్ సేఫ్టీ కోసం బీడింగ్ యూజ్ చేస్తాం రెండు. రైట్ రైట్. కానీ మీరు ఇంత చదువుకున్నారు కదా, చదువుకుని ఇక్కడ ఈ వర్క్ చేయడంలో మీ యు ఆర్ సాటిస్ఫైడ్ రియల్లీ? నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను చేస్తాను. అంటే ఇప్పుడు బీటెక్ చదివిన వాళ్ళు ఎవరికైనా సరే ఇది ఈ వర్క్ చేయడం అనేది జేబు నిండేదా లేకపోతే మీకు మనసు నిండేదా అంటే ఏం చెప్పండి? రెండు ఉంటుంది. అవునా? సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వర్క్ మనకు నచ్చింది చేయడంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. కరెక్ట్. ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు మీరు ఇక్కడ? నేను ఇక్కడ 4 years నుంచి వర్క్ చేస్తున్నాను. మీ ఎడ్యుకేషన్ అయిన వెంటనే ఈ వర్క్ లోకి వచ్చారా? లేదండి, మధ్యలో గ్యాప్ తీసుకొని వచ్చేస్తాను. ఎక్కడ వర్క్ చేయలేదు. సో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఇక్కడ? 4 years. 4 years నుంచి. సో 4 years నుంచి డోర్స్ ప్రిపేర్ చేయడం దాంట్లోనే ఉన్నారు మీరు? అవును, మా పక్కన సెక్షన్ లో కూడా కొంచెం కమాండింగ్ తీసుకుంటూ నేర్చుకుంటూ ఇక్కడ. జనరల్ గా లిఫ్ట్ డోర్స్ లో వచ్చే ప్రాబ్లం ఏంటి? సడన్ గా రెండు పెద్ద గ్యాప్ లో ఆగిపోతూ ఉంటాయి కదా, అప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినట్టు? మేము డోర్ లో దాంట్లో పైన మెకానిజం అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో డిస్టర్బెన్స్ వస్తే ఆగుతుంది. రిపేర్ అయ్యే ప్రాబ్లం ఏనా అది? జనరల్ గా కాస్త గ్యాప్ లో ఆగిపోతుంది. మనం కాల్ చేస్తే మేము కూడా వెళ్ళి చేస్తాం. సైట్ వర్క్ కూడా విజిట్ చేసి చేస్తాం. మేము కూడా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే కూడా వెళ్ళి చేసేస్తాం. ఓకే ఓకే. ఇప్పుడు యాక్చువల్లీ ఈ ఫ్రేమ్ మనకి ఇక్కడే తయారవుతుంది? అవును, ఇక్కడే. మనకి ఇక్కడ సిఎన్సీ దగ్గర మిషన్స్ ఉంటాయి, అక్కడ కట్ అవుతుంది, బెండింగ్ అవుతుంది. ఇక్కడ తీసుకొచ్చి మనం ఫిట్ చేసేస్తాం. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి ప్యాక్ చేసేసి ఇలా ప్యాక్ చేసేసి ఇచ్చేస్తాం. మనకి ఈ రోజుల్లో ప్రతి చోట స్కిల్డ్ లేబర్ అనేది చాలా తక్కువగా మనకి దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది, ఈ ఫ్రేమ్ లో ఒక చోట మనకి షార్ప్ గా ఉండొచ్చు, ఒక చోట రఫ్ గా ఉండొచ్చు, ఫినిషింగ్ సరిగా ఇవ్వకపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో అలాంటి వాటి దగ్గర మీరు కాంప్రమైజ్ అయ్యి వదిలేస్తున్నారా, లేదు పట్టుకుని ఇది కాదు ఇలాగా అని చెప్పగలుగుతున్నారు? అలా వదిలేస్తే మనం ఇక్కడ వర్క్ చేయలేము కదండి. ఎక్కడైనా కాంఫరెన్స్ లో పట్టుకునే చేస్తాం. ఎవరైనా సరే ఈ వర్క్ లోకి రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీ క్వాలిఫికేషన్ ఉండాల్సిందేనా? లేదండి, ఏదైనా క్వాలిటీ మనకు నాలెడ్జ్ ఉంటే చాలు ఇక్కడికి రావాలంటే. క్వాలిఫికేషన్ ఏం పర్లేదు. రైట్. మనం ఇది డోర్ కస్టమర్ ఎలా అనుకుంటే అలా ఇచ్చేస్తాం. అంటే ఇందులో బిగ్ విజన్స్ ఉంటాయి, స్మాల్ విజన్స్ ఉంటాయి. విజన్స్ అంటే గ్లాస్ విజన్స్ ఉంటాయి. బిగ్ అనుకోండి ఇంత పెద్దగా వస్తుంది గ్లాస్, స్మాల్ విజన్ అనుకోండి చిన్నగా వస్తుంది, హాఫ్ విజన్ అంటే హాఫ్ గ్లాస్ వస్తుంది. కస్టమైజర్ బట్టి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇచ్చేస్తాం మనం. అలాగే ఆటో డోర్స్ ఉంటాయి, ఆ ఆటో డోర్స్ కూడా అంతే. ఆటో డోర్స్ కి ఫ్రేమ్స్ ఫిట్ చేస్తుంటాము. ఇది ఆటో డోర్ కాదా? ఇది స్వింగ్ డోర్ అంటారు, సింగిల్ డోర్. సింగిల్ డోర్ మాన్యువల్ గా ఓపెన్ చేసి మాన్యువల్ సింగిల్ డోర్. ఓకే. అక్కడ ఆటో డోర్స్ ఉన్నాయి, ఆటో డోర్స్ అందులో 2 पैनल्स ఉంటాయి, అవి ఓపెన్ అవుతాయి. అవును. आपका नाम क्या है सर? सनोज। कितने सालों से काम कर रहे हैं यहाँ पे? इसमें तो 10 साल से काम कर लिफ्ट बारे। इसके पहले भी काम किया है? हाँ, इसके पहले भी काम। कहाँ काम किया था आपने? भारत इंजीनियरिंग था, उसमें था। हाँ। उसको जो अलग हो गया बोल के इसमें आया लिफ्ट ट्रेड में। क्या पढ़े थे आप? 10 तक पढ़े हैं। बस इतना टेक्नोलॉजी पता चल गया आपको, वो पकड़ के आ गया आप? लिफ्ट के बारे में पूरा मतलब जानकारी है। जो शीट्स जो हैं वो असेंबल करना है, बस उतना ही है आपका काम?
बेंडिंग होके आता उधर से, जी बेंडिंग होने के बाद मैं पूरा असेंबलिंग करता, जी। उसको सपोर्ट भी लगाता, असेंबलिंग करके होल चेक करके उसका सीरियल नंबर आता, नंबर डालने के बाद पूरा रेडी होने के बाद उधर पैकिंग वाला के पास भेजना है। टेक्निकली आपको पता नहीं है, सिर्फ असेंबलिंग करते हैं आप, बस वही है ना। असेंबलिंग करते हैं। शीट कितना वेट रहना है वो ये सब कौन देखता है यहाँ पे? ये 1 mm रहता, मिडल बोले तो एक बशीर सर बोल के हैं, वो पूरा मिडल मंगाते हैं, उसके बाद हम लोग कटिंग कराते हैं जी। सीएनसी मशीन में। जी। सो कितना वहाँ पे जगह कितना है तो उतना आप कस्टमर के हिसाब से कितना साइज का होना, 4 पैसेंजर का, 10 पैसेंजर का, उसके हिसाब से हम लोग बनाते हैं। तो सेल्स वाला लोग ऑर्डर लेते हैं, उसके हिसाब से हम लोग ड्राइंग देते हैं, उसके हिसाब से बनाते हैं। राइट 1090 इंटू 1190, इसमें 4 पैसेंजर तक आता है, 4 या 5 पैसेंजर तक आता है। राइट। कितने सालों बिना रस्ट ये रहता है वैसा? हाँ, ये स्टील का है, हाँ स्टेनलेस स्टील का है। स्टील है, और एमएस का भी बनाता हूँ, वो पाउडर कटिंग होता है, उधर है ये क्या है? एमएस रहता, एमएस का है। हाँ वो पाउडर कटिंग करता हूँ। अच्छा अच्छा। पाउडर कटिंग करने के बाद कस्टमर का जो कलर होना वो कलर हम लोग को मार देते हैं। ये डीए ग्रे है, हाँ 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 डीए ग्रे कलर पाउडर कटिंग होता है, और एक है तो आइवरी है, वो अच्छा आइवरी कलर है। कस्टमर जो कलर मांगता वो कलर हम लोग मार के देता। तो इसका और इसका भी रस नहीं आएगा? हाँ, इस पे थोड़ा अच्छा दिखता, वो क्या है थोड़ा स्मूथ। स्टेनलेस स्टील, हाँ सही है, ठीक है। सपोर्ट भी हम लोग पूरा स्टैंडर्ड लगा के देता है। सिर्फ दो ही कलर में आता है और कुछ कलर्स में भी आता है? और कलर भी आता, कलर सो कस्टमाइजेशन कर सकते हैं? हाँ, कलर बोले तो कस्टमर जो कलर बोलता है वो कलर हम लोग मार के देता है। भैया आपका नाम क्या है? अर्जुन प्रसाद। कितने सालों से काम कर रहे हैं यहाँ पे? 12 ईयर्स। 12 ईयर्स है। क्या पढ़ा थे आप? ITI। ठीक है, ITI में आप अच्छी तरह काम मिल गया आपको, ठीक है। ये क्या है, इतना लंबा क्या है ये कार फ्रेम है, हम्म। वुड लिफ्ट के लिए, इसमें 5 टन कैपेसिटी का ये लिफ्ट है। इसको हम लोग हेवी चैनल में देते हैं, 125 चैनल में देते हैं। अच्छा ओके। इसमें अगर कोई भी गाड़ी वगैरह लोड करके सेकंड फ्लोर 2 फ्लोर लेके जाना हो। अच्छा, ఇది చాలా హెవీ వెయిట్స్ ని ఈ లిఫ్ట్ లో మనం ఈజీగా పట్టుకెళ్ళచ్చు వెహికల్ తో సహా. అండ్ మెటీరియల్ పెద్ద పెద్ద వెయిట్ ఉన్న మెటీరియల్స్ తీసుకొస్తాం కదా, ఆ మెటీరియల్ కూడా ఈ లిఫ్ట్ లో చాలా ఈజీగా తీసుకెళ్ళచ్చట. అండ్ ఇంకోటి నాకు చెప్పింది ఏంటంటే ఇలాంటి హెవీ లిఫ్ట్స్ ని తయారు చేసేవాళ్ళు మన దగ్గర యాక్చువల్లీ 2-3 ఉందంటే అందులో ద బెస్ట్ కంపెనీ ఇది ఇక్కడ. సో ఇలాంటివి తయారీ కొంచెం తక్కువ అవుతూ ఉంటాయి, ఇక్కడ మాత్రం వీళ్ళు మనకి అవైలబుల్ గా వీళ్ళు తయారు చేస్తున్నారు ఇక్కడ. సో పూరా इधर ही बनाते हैं आप? इधर ही बनाते हैं। कौन सा इंपोर्ट करने का जरूरत पड़ेगा? इसको जो मैंने हैवी लिफ्ट के लिए हम लोग इंपोर्ट करते हैं, जैसे कि ज्यादा कैपेसिटी का आया, 5 टन आया, 6 टन आया, 4 टन आया, उसके लिए इतना हैवी हम लोग यूज करते हैं। और नॉर्मल में बोले तो ये सब नॉर्मल में ये सब यूज आता है। सो इसका फ्रेम ये है ना, वो वहाँ पे जो बना रहे उसका वो काउंटर फ्रेम है जो काउंटर वेट लेके जाता है। डबल काउंटर फ्रेम बनाया, ये डबल काउंटर फ्रेम जो है ना, इसको वेट के लिए, जो कि लिफ्ट के वेट को रनिंग करता है। अच्छा अच्छा ओके। कितना वेट रहता है ये वजन पूरा? तो वजन 1 टन से ज्यादा आएगा। अब अभी इसमें थोड़ा बाकी है, इधर हम लोग अभी डायरेक्ट पुली लगाएंगे। हाँ पुली लगाएंगे, जो पुली वही ऊपर नीचे आने के। ऊपर नीचे आने। जी जी। तो जो अभी यहाँ पे जो बिल्डिंग दे रहे हैं ना आपने, तो इसके लिए फिनिशिंग देने का जरूरत ही नहीं पड़ेगा आपको? ये जो है ना, इसको हाइट इसलिए किया गया है ना कि पुली का जो ग्रोथ है ना थोड़ा ज्यादा है, इसलिए इसको हाइट करके बनाना। अच्छा भैया, ये क्या मशीन क्या है? ये पावर फोर्स मशीन है, हाँ हाँ 5 टन कैपेसिटी का है। इसमें हम लोग कुछ भी हो, कोई भी ब्रैकेट हो या कार फ्रेम का आइटम हो, इसमें हम लोग ब्रैकेट्स बनाते हैं। ये सारी इधर ही बना हुआ है? हाँ सब सारी इधर ही बना। अच्छा ये सब? जी, ये हम लोग का जीबी ब्रैकेट में आता है। ये बेस होता है, इसमें एक और होल आता है, होल आके इसको बेंडिंग कराते हैं। शाला वेट है, बहुत वजन है। ये वाला जो वेस्टेज हो गया वो क्या करते हैं आप लोग? ये हम लोग इसका वेट बनाते हैं। अच्छा, जो उसमें डालते हैं, जो काउंटर फ्रेम बताए कि इसको वेट के लिए डालना है, वो हम लोग बनाते हैं। राइट राइट राइट। ये हम लोग का जीबी ब्रैकेट के लिए हो गया, वो हम लोग कार्सू प्लेट हो गया, इसी में हम लोग पंचिंग करते हैं जी। और ये हम लोग का ब्रैकेट है, साइज के हिसाब से बनाते साइज के हिसाब से, जैसा हम लोग का कस्टमर का जैसा साइज आया उसके हिसाब से हम लोग ब्रैकेट बना के देते हैं। हैं। ठीक है, इसमें आपको ग्राउटिंग ब्रैकेट भी होता है। ये जो है ये ग्राउटिंग ब्रैकेट होता है, ये दीवार में जाता है, अच्छा इससे दीवार में जाता है, इसके ऊपर रेल्स आता है। ये ग्राउटिंग ब्रैकेट हुआ, इसका जो क्लिट भी रहता है, इसके साथ में क्लिट भी हम लोग देते हैं, जो सेटिंग करने के लिए।
ఇంత స్ట్రాంగ్ ఐరన్ కి ఆ మిషన్ బ్రాకెట్స్ ఇస్తుంది, అంటే ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్, అక్కడ నట్ బోల్ట్ వేసుకోవడానికి ఆ సైజ్ తగ్గట్టుగా అది బ్రాకెట్స్ చేసి ఇస్తుంది అనమాట. और ये अपना ये हाइड्रोलिक ब्रैकेट, जो हाइड्रोलिक के लिए हम लोग यूज करते हैं। यहाँ पे अपना सिलेंडर आ जाता है, यहाँ पे रेल्स आ जाता है। सही बात. इसमें भी कॉम्बिनेशन ब्रैकेट है, कैंटिलीवर ब्रैकेट है, मतलब बहुत प्रकार का ब्रैकेट है। जैसा हम लोग का जैसा साइज का ऑर्डर आता है उसका हम लोग बना के इधर से రైట్. యాక్చువల్ ఈ మిషన్ లో ఏం చేస్తారు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ మనకు వచ్చేసి ఎంఎస్ మెటీరియల్ ఇంకా ఎస్ఎస్ మెటీరియల్ కట్ అవుతుంది. ఇక్కడ మనకి డోర్స్ కానివ్వండి, క్యాబిన్స్ కానివ్వండి, ఇంకా ఫ్రేమ్స్, ప్యానల్స్, కార్ ఫ్రేమ్స్ అవి కట్ అవుతాయి అన్నమాట. మనకి షీట్ సైజెస్ వచ్చేసి 0.8 నుంచి 4 to 5 mm వరకు డిఫరెంట్ సైజెస్ లో కట్ అవుతుంది. ఇది ఇంత క్లోజ్ గా ఎందుకు ఉంది? యాక్చువల్లీ టోటలీ క్లోజ్ ఉంది కదా, అంటే ఐరన్ కట్ అయ్యేటప్పుడు ఏమన్నా మనకి అలా ఏముండదండి, కొద్దిగా లైట్ గా అది ఎగ్జాస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. కాకపోతే ఇది మెషిన్ ఏమంటారు, సేఫ్టీ కోసం, మెషిన్ సేఫ్టీ కోసం. అంత ముళ్ళులా ఉన్నాయి. అది దాని మీదే మనం షీట్ పెడతాం అన్నమాట. ఎందుకంటే అది ఇవి లేకపోతే షీట్ బెండ్ అయిపోతుంది కదా, సో ప్రాపర్ కటింగ్ అనేది అవ్వదు. ఇది ఉందంటే మనకి సపోర్ట్ కోసం, షీట్ సపోర్ట్ కోసం, సో ప్రాపర్ గా కట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి మనము ఇయర్లీ వన్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఆ షార్ప్నెస్ గురించి అవి చేంజ్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే కటింగ్ టైంలో రష్ పడిపోతూ ఉంటుంది కదా కొద్దిగా. సో మనము ఇయర్లీ అది ఎప్పుడు కొద్దిగా పాడైనట్టు మనకు అనిపిస్తుందో అప్పుడు మనం చేంజ్ చేసుకోవడమే. వాట్ అబౌట్ దిస్ అండి? ఇది బెండింగ్ మెషిన్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి ఎస్ఎస్ మెటీరియల్ 0.8 నుంచి 1.2. ఇది ఓన్లీ ఫర్ ఎస్ఎస్ మెటీరియల్. ఎస్ఎస్ మెటీరియల్ అది ఐరన్. అది వచ్చేసి ఎంఎస్ మెటీరియల్. అది కూడా ఎస్ఎస్ మెటీరియల్. 2 mm నుంచి 5 mm వరకు మనకి థిక్నెస్ అక్కడ బెండ్ అవుతుంది. ఇక్కడండి ఇక్కడ మనకి 0.8 నుంచి 0.8, 1, 1.2 అంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే రెండు మెటీరియల్ ఒకే దగ్గర చేస్తే మేబీ ఇదేమన్నా స్టక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయని అక్కడ ఒక మెటీరియల్, ఇక్కడ ఒక మెటీరియల్, 2, 3, 4, 5 అక్కడ. ఓకే ఓకే. నార్మల్ ఎస్ఎస్ మెటీరియల్ అయితే మనకి నార్మల్ ఎయిర్ నైట్రోజన్ తో కట్ అవుతుంది. లేదు ఎంఎస్ మెటీరియల్ 2 mm నుంచి థిక్నెస్ స్టార్ట్ అయ్యేది మనకి ఆక్సిజన్ సిలిండర్స్ తోటి కట్ అవుతుంది, ఆక్సిజన్ కటింగ్ అవుతుంది. రైట్. సో లేజర్ దీనిలో రాలేదా? యాక్చువల్లీ లేజర్ వస్తుంది, బట్ కూలింగ్ ఎయిర్ వచ్చేసి మనకి లేజర్ హీట్ ప్రొడక్ట్ కదా, సో మెషిన్ కి ప్రాబ్లం అవ్వకుండా మనకి ఎస్ఎస్ కటింగ్ అయ్యేటప్పుడు నార్మల్ నైట్రోజన్ ఎయిర్, కూలింగ్ ఎయిర్ అనేసి ఉంటుంది. కూలింగ్ ఎయిర్ నార్మల్ నైట్రోజన్ తీసుకుంటుంది ఎస్ఎస్ మెటీరియల్ కి. ఎంఎస్ మెటీరియల్ కి 2 నుంచి 5 వరకు, 2 mm నుంచి 5 mm వరకు మనం ఎంఎస్ మెటీరియల్ కట్ చేసేటప్పుడు మనం ఆక్సిజన్ సిలిండర్ కూలింగ్ ఎయిర్ కింద మనం యూజ్ చేస్తాం, సెట్టింగ్స్ చేంజ్ చేస్తాం. రైట్. యాక్చువల్లీ అంటే మరి ఇక్కడ నైట్రోజన్ ప్లస్ ఐరన్ ఇది ఎంత ఈ ఎన్విరాన్మెంట్ లో ఉంటారు కదా, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి యాక్చువల్లీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో? మాస్క్ పెట్టుకుంటాం అంటే మాక్సిమం మాకు బయటికి ఏం రాదు, స్మెల్ రాదు, ఎగ్జాస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. మాకు మాక్సిమం స్మెల్ రాదు, అసలు రాదు, మాక్సిమం రాదు, పెద్దగా కేర్ ఏం అక్కర్లేదు. 100% బయటికి అయితే రాదు. రైట్. ఎగ్జాస్ట్ అయిపోతుంది. Your good name please? My name is Naveen. I'm working in this organization for almost 2 years. So my role is I'm a lift designer. Also, I'm into research and development, like developing a new product. So like how we made a new structure, as you see over there, for almost like it helps us to install the lift at a rapid time. What is your qualification actually? Well, I'm a BTech mechanical engineer from MGU. Exactly what is your job? Yeah, my job is like I'm the only mechanical designing engineer in this company, and I got another 2 assistants as well. So what I do is that whatever I design, I just give it to the cutting. Once the cutting takes place, then the sheet metals they used to bending machine, as you have seen over there. Once it's done, then production goes smoothly. That's perfect. So whatever I do like various like car frames, cabins, panels, frames, door frames, whatever, like doors, swing doors. Even in doors there are different types of doors: swing doors, auto doors, telescopic manual doors, telescopic auto doors, and there are various types. I design all those things, and not just that, to design the structures, like lift structures, as you rightly seen over there. Right. Yeah. Generally, you go to location or you'll speak to customer? So I don't speak with customers. If there's any doubt with customer, like
how can I do this? It's actually the salespeople, they're expert in taking the orders, రైట్. but they're not technically qualified. If there's any doubt with customers, then I'll speak with them. What's the necessity for the customer? Accordingly to that, I'll design and I'll make sure it's done. ఇఫ్ కస్టమర్ హ్యావ్ ఎనీ డౌట్స్ దే విల్ కాంటాక్ట్. Exactly. పర్ఫెక్ట్. ప్రస్తుతానికి మనతో పాటు గౌస్ గారు ఉన్నారు. గౌస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఇక్కడ యాక్చువల్లీ మీ డిజిగ్నేషన్? కంపెనీ జనరల్ మేనేజర్ అండి. ఈ సేల్స్ పర్చేస్ కంపెనీకి సంబంధించిన ఏ వర్క్ ఉన్నా నేను హ్యాండిల్ చేస్తాను. రైట్. సపోజ్ ఫస్ట్ మీకు ఒక లిఫ్ట్ ఆర్డర్ వచ్చింది, సో అందులో మీ పార్ట్ ఏముంటుంది? ఆర్డర్ అంటే నా టీం మెంబర్స్ చూసుకుంటారు, అది కరెక్టా లేదని చెక్ చేసి మొత్తం నేను చూసుకుంటాను. ఎందుకంటే టైంకి డెలివరీ ఇవ్వడం, పని నడుస్తుందా లేదా, మెటీరియల్ అంతా స్టాక్ ఉందా లేదా, మొత్తం నేను చూస్తున్నాను. ఇప్పుడు లిఫ్ట్ కి సంబంధించిన ప్రతి మైన్యూట్ పాయింట్ అంతా ఇక్కడే తయారవుతుందా, లేకపోతే మళ్ళీ ఇందులో రెండు ఉన్నాయి. ఒకటి మ్యానుఫ్యాక్చర్ ఉంది, రెండు ట్రేడింగ్ కూడా ఉన్నాయి. అన్ని మన మిషనరీ ఉంది కదండి, మిషనరీ అయితే మనం తయారు చేయము, బయటికి వస్తుంది. మనం తయారు చేసే డోర్లు, ఫ్రేమ్స్, క్యాబిన్స్, కార్ ఫ్రేమ్స్, బ్రాకెట్స్ ఇవి తయారు చేస్తాం. సో ఇక్కడ తయారయ్యేవి ఏవైతే ఉన్నాయో మాకు ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి పౌడర్ కోటింగ్ యూనిట్ మేడం. అంటే ఎస్ఎస్ స్టీల్ కి పౌడర్ అవసరం లేదు కదా, ఎంఎస్ స్టీల్ ఏదైతే ఉందో దానికి పౌడర్ కోటింగ్ చేస్తాం. వితౌట్ ఎగ్జాంపుల్ ఇంట్లో అల్మారీ అంటే స్టెయిన్లెస్ స్టీల్ దానికి అక్కర్లేదు, దేనికైతే రస్ట్ పడుతుందో దానికి కావాలి. సో ఎంఎస్ అయితే అలా ఇవ్వలేం కదా. ఇందాక మీరు బ్రాకెట్ అవి టచ్ చేస్తుంటే బ్లాక్ అంటుతుందా మీకు? అవును. సో దానికి వచ్చేసి ఎంఎస్ లో క్యాబిన్లు తయారు చేస్తాం, ఎంఎస్ లో కార్ ఫ్రేమ్లు తయారు చేస్తాం, ఎంఎస్ లో డోర్లు తయారు చేస్తాం, ఎంఎస్ లో ఫ్రేమ్ తయారు చేస్తాం. సో ఈ తయారు చేసిన దానికి ప్రతి దానికి కస్టమర్ చాయిస్ ఏంటంటే కలర్స్ దగ్గర చాయిస్ క్యాట్లాగ్ ఉంటుంది. కస్టమర్ ఏ కలర్ అయితే చాయిస్ చేశాడో ఆ కలర్ వేసుకుంటారు. సో ఆ కలర్ చెప్తే మనం ఆ కలర్ వేసేస్తాం ఫినిషింగ్ కి. ఎగ్జాంపుల్ స్వింగ్ డోర్ కావాలి, స్వింగ్ డోర్ కి సార్ మీ ఇంట్లో ఏ కలర్ అంటే కొంతమందికి కొన్ని కలర్స్ ఇష్టం, కొంతమందికి ఆరెంజ్ ఇష్టం, కొంతమందికి రెడ్ ఇష్టం, కొంతమందికి పింక్ ఇష్టం. కస్టమర్ ఏదైతే చాయిస్ ఉందో దాని ప్రకారం నేను వేసిస్తాను. సో ఆ ఫినిషింగ్ కూడా మా టెక్నికల్ ఏదైతే ఉందో పవర్ యూనిట్ ఉంది కదా, ఫినిషింగ్ సూపర్ వస్తుంది మంది. గౌస్ గారు, నాది ఒక పర్సనల్ గా ఒక డౌట్ ఉంది ఏంటంటే, చాలా అపార్ట్మెంట్స్ లో క్లోజ్ డోర్స్ ఉంటాయి, ఊపిరాడనంత. కొంతమంది గ్రిల్ పెట్టించుకుంటారు కానీ గ్రిల్ లేకుండా టోటల్ గా క్లోజ్డ్ గా ఉండే వాటికి కొంచెం నాకు చాలా ఇన్సెక్యూర్ గా అనిపిస్తుంది. ఎప్పుడైనా పొరపాటున ఉండిపోతే స్వింగ్ డోర్ లోనే టైప్స్ ఉంటాయి కదా, మినిమం విజన్ ఇక్కడ ఉంది కదండి. మినిమం ఏంటంటే ఇది పెట్టారు, ఎందుకంటే లోపల ఉన్న మొత్తం క్లోజింగ్ ఉంది అనుకో, కొంతమంది భయపడుతుంటారు లోపల. లిఫ్ట్ అయితే ఎప్పుడు అవుతాయి అనేది కాదు, రెగ్యులర్ మేము ఏఆర్టీ సిస్టమ్ కూడా పెడతాం మనం ప్రతి లిఫ్ట్ లో. అంటే ఒకవేళ పవర్ ఆఫ్ అయినా కానీ నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్ళి ఆగేలాగా ప్లానింగ్ ఉంటుంది మనది. సో ఆ మోడల్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఈ విజన్ కూడా ఏంటంటే ఏమన్నా లిఫ్ట్ లో ఉన్న వాళ్ళు బయట వాళ్ళు కనిపిస్తుంటారు, లోపల వాళ్ళు కనిపిస్తుంటారు కదా, కొద్దిగా సేఫ్టీగా ఫీల్ అయి ఉంటారు పర్సన్స్, దానికోసం. రైట్. ఏదో మహేష్ బాబు సినిమాలో చూపించినట్టు లిఫ్ట్ సడన్ గా ఆగిపోయి పైనుంచి కిందకి పడిపోతూ ఉంటుంది కదా, అది అలా ఎందుకు జరుగుతుంది? నిజంగా టెక్నికల్ గా జరిగే అవకాశం ఉంటుందా? టెక్నికల్ గా అంటే కొన్ని సందర్భాల్లో అంటే ఇన్స్టాలేషన్ సరిగా అవ్వనప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అవుతాయి. ఇప్పుడు మనం కారు ఉంది, కార్లో వెళ్తుంటే కారు కూడా ఆగిపోతుంటది కొన్ని సందర్భాలు. అవును. సో కామన్ గా ప్రాబ్లమ్స్ వస్తే దానికి సొల్యూషన్ ఉంటుంది. సో మేము ప్రాబ్లం రాకుండా ప్రతి లిఫ్ట్ కి ఏఐడి సిస్టమ్ ఉంటుంది. ఏఐడి సిస్టమ్ అంటే ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ డివిజన్ ఉంటుంది. సో అదేంటంటే వాళ్ళ పవర్ ఆఫ్ అయింది అనుకో నెక్స్ట్ లెవెల్ కి ఆగుతుంది. ఇంకోటి సేఫ్టీ సిస్టమ్, మనం ప్రతి లిఫ్ట్ కి సేఫ్టీ ఇస్తాం. G+1 నుంచి స్టార్ట్, కొంతమంది G+3 కి ఇస్తారు, 4 కి ఇస్తారు, 1, 2 కదా ఇబ్బంది కాదు అనుకుంటారు. కానీ మేము ప్రతి ఫ్లోర్ కి కంపల్సరీ, అంటే ప్రతి ఫ్లోర్ అంటే G+1 ఉన్నా కానీ సేఫ్టీ కంపల్సరీ ఇస్తాం. మనం ఓఎస్జీ అని ఒకటి ఉంటుంది, ఓవర్ స్పీడ్ గవర్నర్ అనేది. అదేంటంటే కొన్ని ఇప్పుడు లిఫ్ట్ ఉంది, ఒక స్పీడ్ ఉంటుంది 0.5, 0.6, 0.6 స్పీడ్ ప్రకారం వెళ్తుంది కదా, ఆ స్పీడ్ కన్నా కొద్దిగా ఎక్కువ వెళ్ళింది అనుకోండి ఆ సిస్టమ్ అనేది ఆఫ్ చేస్తుంది, ఆ కంట్రోలింగ్ సిస్టమ్. రైట్. యాక్చువల్లీ ఇది ఏంటిది? ఇది వచ్చేసి కార్ ఫ్రేమ్ మేడం. కార్ ఫ్రేమ్ లో మనకు చాలా రకాలు ఉంటాయి. సీసానంలో చేస్తాము, షీట్ మెటల్ లో చేస్తాము. ఇది షీట్ మెటల్ కార్ ఫ్రేమ్ మెస్ లో కట్ చేసి పౌడర్ కోటింగ్ అవుతుంది. తర్వాత ఇది దీంట్లో డైరెక్ట్ రోపింగ్ వస్తుంది, ఎంఆర్ఎల్ వస్తుంది, హైడ్రాలిక్ కూడా చేస్తాము. కస్టమర్ కి అక్కడ ఉన్న స్పేస్ ని బట్టి మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది. యాజ్ పర్ డ్రాయింగ్ ఏదైతే మనకు అక్కడ వర్కౌట్ అవుతుందో దాన్ని బట్టి మనం ఇవ్వాలి. ఇది ఎక్కడ వాడే అవకాశం ఉంటుంది ఈ ఫ్రేమ్? ఈ కార్ ఫ్రేమ్ అనేది మెయిన్ క్యాబిన్ కి మెయిన్ బేస్ మేడం. క్యాబిన్ అనేది దీనిపైన ఇన్సెట్ అవుతుంది. ఓకే. లిఫ్ట్ టోటల్ గా దీని మీద డిపెండ్ అయ్యి క్యాబిన్ ఫిక్స్ అవుతుంది. ట్రావెలింగ్ లో మనకు క్యాబిన్ లో ఉంటాం కాబట్టి ఇది కింది సైడ్ లో ఉంటుంది, అప్ సైడ్ లో కూడా ఉంటుంది, మనకు కనబడదు అనమాట. మొత్తం వెయిట్ అని దీని మీదే బేర్ చేస్తుంది. అయితే ఇందులో ఇందాక మీరు అన్నారు ఇది ఐరన్ తో తయారు చేస్తుంది. అవునండి. పౌడర్ కోటింగ్ కూడా అని అన్నారు. అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే ఇది ఎస్పెషల్లీ స్పేస్ ఉన్న ప్లేస్ లో వాడతారా ఇది, లేకపోతే ఇక్కడ స్పేస్ లేదు దీన్ని మనం క్రియేట్ చేసిన దాంట్లో వాడతారా? ఎలాంటి వాటిలో వాడతారు? అక్కడ ఉన్న స్పేస్ అనేది ఒకటే లాగా ఉండదు కదా మేడం, వేరు వేరుగా ఉంటుంది. ఆ సైజుని బట్టి మన సైజులు ఎక్కువ తక్కువ చేయడం ఉంటుంది. ఇందులో డ్రాయింగ్ చేస్తాం కదా ఫస్ట్, దాంట్లో ఏ స్పేస్ వస్తుందో దాని సైజుని బట్టి మనం డిసైడ్ చేస్తాం. రైట్. అక్కడ ఉన్న స్పేస్ ని బట్టి మీరు ఏ సైజ్ లిఫ్ట్ వాడాలో దాన్ని బట్టి ఇది ఫైనలైజ్ అవుతుంది. రైట్. పర్ఫెక్ట్. అంటే ఇది కాకుండా ఇందులో ఉన్న వెరైటీస్ మాకు చూపించగలుగుతారా ఒకసారి? ఇక్కడ చూసినట్టయితే ఇది ఎంఆర్ఎల్ అన్నమాట.
ఇది మనకు డైరెక్ట్ రోపింగ్ అయితే ఇది ఎంఆర్ఎల్ అనమాట. దీనికి పుల్లీస్ వస్తుంటాయి, దానికి ఏమో పుల్లీస్ ఏం రావు, డైరెక్ట్ వెళ్తుంది. ఇది పుల్లీస్ వస్తాయి అనమాట. ఈ పుల్లీస్ 2:1 రోపింగ్ లో చేస్తాము, ఆ టైప్ అనమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ప్యాక్ చేసేసి ఏ కస్టమర్ ఆ కస్టమర్ స్టిక్కర్ వేసేసి పంపిస్తాను. అంటే యాజ్ ఎ వ్యూవర్ గా నేను అడుగుతున్నానండి, జనరల్ గా ఒక పార్టీకి ఇంకొక పార్టీకి కూడా క్వాలిటీ సేమ్ ఉంటుందా అని అంటే ఏం చెప్తారు మీరు? ఎందుకంటే కంపెనీ నుంచి వచ్చే వాటికి ఒక ప్రోడక్ట్ ఉన్నట్టు ఒక నెంబర్ ఉన్నట్టు ఇంకో నెంబర్ ఉండట్లేదు. అలాంటిది మీరు ఒకే క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయగలుగుతారు? ఇస్ ఇట్ పాసిబుల్? యాక్చువల్లీ పాసిబుల్ మేడం, ఎందుకంటే ఇది మనకు షీట్ అనేది థిక్నెస్ మెయింటైన్ చేసేసి అదే థిక్నెస్ మెయింటైన్ చేసి మనము ఫీడ్బ్యాక్ ఇవ్వబుల్ జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో థిక్నెస్ ఏం చేంజ్ చేయం మనం. ఓకే, మనకు స్టాండర్డ్ అనేది మీరు అన్నట్టుగా కంపల్సరీ వస్తుంది మేడం, దాంట్లో అయితే ఏమి ఉండదు, నో కాంప్రమైజ్. రైట్. ఇప్పుడు ఈ రోప్ ఉంది, రోప్ దేంతో తయారు చేస్తారు? యాక్చువల్లీ రోప్ అనేది మనకు బయట నుంచి వస్తుంది మేడం, అది మనకు జస్ట్ ఇక్కడ మనం తయారు చేసేది ఏం కాదు. పుల్లీలు కానీ బయట నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, బయట నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాము. రోప్ అయినా ఇదైనా మనం ఓన్లీ మన కార్ ఫ్రేమ్ లో ఈ మిగతా అన్ని రెడీ చేస్తాం ఇక్కడ. ఆల్రైట్. ఇప్పుడు బయట నుంచి వచ్చేవి ఏమున్నాయండి ఇందులో? టోటల్ మీరు లిఫ్ట్ తయారీలో బయట నుంచి వచ్చేవి ట్రేడింగ్ ఐటమ్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అవి మాత్రం ఉంటాయి మేడం. పర్టికులర్ గా ఏమైనా చెప్పగలుగుతారా? స్టోర్ ఇన్ఛార్జ్ వాళ్ళకి తెలుస్తుంది మేడం. దాంట్లో కొన్ని టింబల్ రాడ్స్ అని, కొంచెం రోప్ అని కొన్ని ఉంటాయి, దాంట్లో మన స్టోర్ ఇన్ఛార్జ్ వాళ్ళు తెలుస్తుంది. జనరల్ గా ఈ ఎక్విప్మెంట్స్ అంతా అసెంబ్లింగ్ చేయడం ఒక ఎత్తు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు దాని అంతా సెటప్ చేయడం ఒక ఎత్తు. ఇక్కడ ఎక్కడ క్వాలిటీ ఇష్యూస్ రాకుండా ఉండడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? ఎందుకంటే మనం ఉన్నట్టుగా మనతో పాటు వర్క్ చేసే వర్కర్స్ ఉండరు, నెగ్లిజెన్సీతో కొంత తప్పులు చేసే అవకాశం కూడా ఉంటుంది కదా. మనం ఎలాగైతే ఇప్పుడు తయారు చేస్తామో, తయారు చేసిన తర్వాత దీన్ని క్వాలిటీ చెకింగ్ చేస్తాం ఒకసారి ఫైనల్ గా. మనం ఎప్పుడైతే కస్టమర్కి వెళ్తుంది కదా మేడం, రెడీ అయిన తర్వాత యాజ్ పర్ డ్రాయింగ్ వచ్చిందా లేదా అని మనం చెక్ చేసుకొని మనం డిస్పాచ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ప్రాబ్లమ్స్ అనేది అక్కడే అరెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసి పంపించడం జరుగుతుంది. దీంట్లోనే మనం అనుకున్నాం కదా హైడ్రాలిక్ అని, ఇవన్నీ హైడ్రాలిక్ టైప్, దాంట్లోనే ఎంఆర్ఎల్ కూడా ఉంటాయి. ఇది హైడ్రాలిక్ మేడం. హైడ్రాలిక్ కి నార్మల్ కి తేడా ఏంటండి? నార్మల్ అయితేనేమో మనకు ఫ్రంట్ బ్యాక్ కౌంటర్ వెయిట్స్ కార్ రెండు వస్తుంది మేడం, దీనికి కార్ ఒకటే వచ్చుద్ది. అంటే జస్ట్ దీనిపైన క్యాబిన్ అసెంబ్లీ అవుతుంది, ఇది ఒకటే రైలు వస్తుంది. దీని సిలిండర్ పైన మూవ్ అవుతుంది మేడం మొత్తం. మనం డూప్లెక్స్ హోమ్లలో స్పేస్ తక్కువ ఉన్న దగ్గర, అలాంటి దగ్గర ఎక్కువ దీన్ని రెఫర్ చేస్తాం. ఇది ఈజీయా అంటే అది డ్యూరబిలిటీ ఎక్కువ వస్తుంది అంటారు, ఏది ఎక్కువ వస్తుంది? అలానే ఏం లేదు మేడం, ఇక్కడ స్పేస్ ని బట్టి మనం డిసైడ్ చేయాల్సిందే. కస్టమర్ కూడా ఉంటది కదా మేడం, నాకు ఇది కావాలి స్పెసిఫికేషన్ ఆయనది ఉంటది, దాంట్లో మనం కూడా చెప్పడం ఉంటుంది, సార్ ఇదైతే బాగుంటుంది ఏదైతే బాగుంటుంది, ఫైనలైజ్ ఏదైతే కొన్ని ఏంటంటే మనకు డ్యూప్లెక్స్ హోమ్లలో అది ఏనికి స్పేస్ అంత ఉండదు మేడం, ట్రాక్షన్ వేసేది ఉండదు, హైడ్రాలిక్ వేయడం ఉంటుంది. హైడ్రాలిక్ అనేది ప్రిఫర్ చేస్తాం అక్కడ. రైట్. జనరల్ గా మీరు లిఫ్ట్ పెట్టేటప్పుడు స్పేస్ ఎలా చూస్తారో, రోజుకి ఎన్నిసార్లు వెళ్తుంది, ఎంతమంది దాన్ని ఒక్కసారి ఎట్ ఎ టైం ఎక్కుతారు, ఇలాంటి లెక్కలు కూడా వేసుకుంటారా? అలా లెక్కలు ఏమి ఉండదు, కాకపోతే ఏంటంటే దాంట్లో కొన్ని చిన్న సెన్సార్ ఉంటుంది మేడం. దీంట్లో లోడ్ ఇంతే తీసుకోవాలి, ఇంత తీసిన కట్ ఆఫ్ అయ్యొచ్చు, అదొక సెన్సార్ పెట్టుకుంటే మన 4 ప్యాసింజర్ అన్నప్పుడు ఒక 5 ప్యాసింజర్ 6 ప్యాసింజర్ వెళ్ళినప్పుడు ప్యాసింజర్ కూడా ఒకటే వెయిట్ ఉండాలని ఉండదు కదా మేడం, ఎక్కువ తక్కువ ఉంటది, బ్యాలెన్సింగ్ అనేది సెట్ కానప్పుడు అది అలారం అనేది వస్తుంది అనమాట. ఓవర్లోడ్ అని చెప్పినప్పుడు ఒకరు ఇద్దరు రిమూవ్ అయినప్పుడు ఆటోమేటిక్ నడుస్తుంది మేడం. నా పేరు కాలేష్, ఇక్కడ మేనేజర్ని మేడం. ఇది వచ్చి ఎస్ఎస్ క్యాబిన్స్. ఇప్పుడు దాకా మీరు కింద ప్రొడక్షన్ లో మొత్తం గౌస్ గారు మీకు చూపించుంటారు ఎలా రెడీ అయితే క్యాబిన్స్ అనేది, ఎస్ఎస్ తో ఎలా ఉంటుంది, ఎంఎస్ తో ఎలా ఉంటుంది అనేది మీకు చూపించుంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా ఇక్కడ అంతా మనకి వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అవుట్పుట్ అనమాట. ఎస్ఎస్ క్యాబిన్స్ అయితే ఇలా ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్. లిఫ్ట్ లో మనకి యూజ్ చేసుకునే క్యాబిన్స్ కస్టమైజ్ ఉంటాయి మా దగ్గర. ఎస్ఎస్ లోనే ఇట్లా డిజైన్ ఉంటుంది, మిర్రర్ ఫినిష్ ఉంటుంది, ఇలా టైప్ ఆఫ్ సీలింగ్ డిజైన్స్, బ్లోవర్ డిజైన్స్ ఉంటాయి. కస్టమైజేషన్ మనకి ఎలా కావాలంటే అలా కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఇస్తాం. ఇక్కడ మధ్యలో గ్లాస్ వస్తుందండి, గ్లాస్ డోర్స్ వస్తాయి, మీకు చూపిస్తాను. ఇది ఎస్ఎస్ క్యాబిన్. ఇది టోటల్ గా మనకి గ్లాస్ లిఫ్ట్, క్యాప్సూల్ లిఫ్ట్. మీరు చూసింటారు మొత్తం మనకి గ్లాస్ తో కవర్ అయిపోతుంది స్ట్రక్చర్ అంతా. ఇప్పుడు ఈ మధ్య వాల్ సపోర్ట్స్ ఏం లేకపోయినా కూడా మనం ఐరన్ బీమ్స్ తో స్ట్రక్చర్ చేసుకొని దాన్ని గ్లాస్ తో క్లాడింగ్ చేసుకుంటాం. గ్లాస్ స్పేస్ లేదు లోపల అంటే మనం బిల్డింగ్ బయట నుంచి కూడా ఇలా ఇచ్చుకోవచ్చు, బయట కూడా ఇచ్చుకోవచ్చు, లోపల కూడా ఇచ్చుకోవచ్చు. కానీ ఇంటి బయట అంటే గ్లాస్ అంటే మనకి ఎవరైనా బ్రేక్ చేయొచ్చు కదా. ఇంటి లోపల అయితే విల్లాస్ లో డూప్లెక్స్ లో అయితే మనం గ్లాస్ తో అయితే కనుక లుక్ వైజ్ బాగుంటుంది. కరెక్ట్. సో ఇది గ్లాస్ లిఫ్ట్ టోటల్ గా ఇలా వస్తుంది. పర్ఫెక్ట్. సేమ్ ఎస్ఎస్ క్యాబిన్. ఇది మైల్డ్ స్టీల్ పౌడర్ కోటెడ్, కింద ఇందాక గౌస్ చెప్పినట్టు పౌడర్ కోటెడ్ అయితే అనమాట. ఏ కలర్ అంటే ఆ కలర్ లో ఇస్తాం మనం. అంటే కొద్దిగా కస్టమర్స్ కి కొద్దిగా లో బడ్జెట్ లో, బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నప్పుడు మనం ఎంఎస్ క్యాబిన్స్ కి వెళ్ళిపోవచ్చు, మైల్డ్ స్టీల్. ఇప్పుడు మీ దగ్గర బడ్జెట్ ఇది అన్నారు, బడ్జెట్ అనేది మనకి క్వాలిటీ విషయంలో
లిఫ్ట్ క్వాలిటీ విషయంలో ఏమైనా తగ్గే అవకాశం ఓన్లీ ఫ్రేమ్ వరకే మీరు చెప్పి ఫ్రేమ్ లుక్ వైజ్ అంతే, మనకి లిఫ్ట్ అంతా సేమ్ టెక్నాలజీ యూజ్ చేస్తాము, సేమ్ క్వాలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్ రైట్ కలర్ అనేది ఏంటంటే ఇది పౌడర్ కోటెడ్ కాబట్టి ఇది ఒక లుక్ ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ అయితే కనుక మనకు అలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎస్ఎస్ లో కూడా మన దగ్గర రోజ్ గోల్డ్ బ్లాక్ కలర్స్ లో కూడా వస్తాం. ఇది పౌడర్ కోటెడ్ లో కాబట్టి మనకి ఇట్లా డిఫరెంట్ కలర్స్ తో తీసుకోవచ్చు. ఇది కలర్ పోయిన తర్వాత మళ్ళీ పెయింటింగ్ చేసుకోవచ్చు. ఎస్ఎస్ లో ఆప్షన్ ఉంది. రైట్. ఇది స్టోన్ ఫినిష్ తో వస్తుంది, కస్టమైజ్డ్. ఇప్పుడు కస్టమర్ కొంతమంది లోపల ఇట్లా స్టోన్ ఫినిష్ తో కావాలి అని అంటారు. వాళ్ళ దగ్గర ఉన్న రిక్వైర్మెంట్, వాళ్ళు ఎక్కడైనా ఇమేజెస్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఇట్లా కావాలి అని అంటే కనుక దాని తగ్గట్టు మనం ఇవ్వడం. అంటే స్టెయిన్లెస్ స్టీల్ పైన మీరు స్టోన్ పెట్టారు. ఎస్ఎస్ పైన ఇవ్వచ్చు, ఎంఎస్ పైన ఇవ్వచ్చు, మైల్డ్ స్టీల్ పైన కూడా మనం అంటే ఒక సైడ్ స్లేట్ ఇచ్చారు మీరు. అవును. సో స్టెయిన్లెస్ స్టీల్ పైనే మనం కావాలనుకుంటే ఇలాంటి స్టోన్ ఫినిషింగ్, ఒక సైడ్ వీళ్ళు రా గ్రానైట్ వేశారు, అదే టైల్ ఫినిషింగ్ లో రా గ్రానైట్ ఫినిషింగ్ ఎలా ఉంటుందో అలా ఇచ్చారు. ఇటు సైడ్ మొత్తం మనకి అంటే ఫ్రంట్ ఐడియా మనం ఏది వేసుకోవచ్చు అన్న దానికి ఇటు సైడ్ అంతా స్లేట్ ఇచ్చారు వీళ్ళు. ఇది కూడా చూడండి మైల్డ్ స్టీల్ అంజలి గారు. ఇది ఎంత మంది కెపాసిటీ అండి యాక్చువల్లీ ఈ లిఫ్ట్? 2 persons, 2 to 3 passengers. కస్టమైజ్డ్ అంటే ఇప్పుడు కస్టమర్ దగ్గర ప్లేస్, అక్కడ ఉన్న వాళ్ళకి ఎగ్జిస్టింగ్ హౌస్ ఉంటుంది, వాళ్ళకి ప్లేస్ ఏమి ఉండదు, దాని తగ్గట్టు వాళ్ళకి ఏంటంటే మనం అక్కడ మెజర్మెంట్స్ తీసుకొని స్లాబ్ కట్ చేయించి అక్కడ ఉన్న స్పేస్ బట్టే మనం ఇక్కడ లిఫ్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్. ఎగ్జాక్ట్లీ. కస్టమైజ్ మొత్తం. ఇది ఎస్ఎస్ లో, ఇవన్నీ ఎస్ఎస్ క్యాబిన్స్, ఎంఎస్ క్యాబిన్స్. నెక్స్ట్ డోర్స్ అన్నమాట. డోర్స్కి వచ్చేసరికి ఇందాక మీరు అడిగారు, ఇది పౌడర్ కోటెడ్ డోర్స్. ఓకే. ఎంఎస్ డోర్స్. ఇది హాఫ్ విజన్ అంటాం మేము. గ్లాస్ అనేది ఇది టెలిస్కోపిక్, మాన్యువల్ టెలిస్కోపిక్. అంటే ఇప్పుడు మన గ్రిల్ గేట్ ఎలా ఉంటుందో, కులాస్ఫుల్ గేట్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి మాన్యువల్ లోనే టెలిస్కోపిక్ డోర్. జనరల్ గా లిఫ్ట్స్ లో ఏమవుతుందంటే ఈ 2 డోర్లు దగ్గరికి రాకుండా ఇక్కడే కొట్టుకుంటూ ఉంటాయి. ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది యాక్చువల్లీ? ఇస్ ఇట్ అంటే రివర్సిబుల్? అది ఆ ప్రాబ్లం రివర్స్ చేయగలుగుతామా? అది ఆటోమేటిక్ లో సెన్సార్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనకి అలా జరుగుతూ ఉంటుంది. రైట్. మాన్యువల్ డోర్ సేమ్ ఆటో డోర్ లాగానే ఉంటుంది చూడడానికి, మనకి మాన్యువల్ గా చేతితో తెరుచుకోవడానికి ఉంటుంది. ఐ అండర్స్టాండ్. సేఫ్టీ విషయంలో కూడా బెటర్ అన్నట్టు. రైట్. ఇది ఎస్ఎస్ లో వస్తుంది, ఎంఎస్ లో, రెండిట్లో వస్తుంది. ఇందులోనే ఇది కలర్ తేడా అండి, అంతేనా? అంతే. సేమ్ బ్లాక్ లో వస్తుంది, ఇది బిగ్ విజన్ గ్లాస్. రైట్. యాక్చువల్లీ మ్యాట్ ఫినిషింగ్ బాగుంది, బ్లాక్ కలర్. ఇది ఆటో డోర్, ఇది వచ్చేసరికి టోటల్ గా ఆటోమేటిక్ డోర్. ఇది వచ్చేసరికి మనకి మాన్యువల్ డోర్. మాన్యువల్ టెలిస్కోపిక్ డోర్. అంటే ఒక డోర్ పైన ఒక డోర్ సైడ్కి వెళ్ళిపోతుంది, చేతితో ఇట్లా తెరుచుకుంది. ఇది ఆటోమేటిక్ అన్నమాట. మనం బయట ఎల్ఓపి బటన్ యూజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ అదే ఓపెన్ అయింది. నేను కొన్ని లిఫ్ట్లో చూస్తానండి, బయట ఏమో డోర్ ఉంటుంది, లిఫ్ట్ అప్పుడే రాదు. యాక్చువల్లీ డోర్ తీసి లిఫ్ట్ వచ్చేసిందేమో అనుకుని వాళ్ళు లోపలికి అడుగు పెడితే కిందకి పడిపోయిన సందర్భాలు నేను కొన్ని చోట్ల చూసాను. మాన్యువల్. ఎగ్జాక్ట్లీ. సో అది చాలా డేంజర్ కదా యాక్చువల్లీ అలా తీసుకోవడం వల్ల. మాన్యువల్ అనేది మనకి సేఫ్టీ కాదు నా ఉద్దేశంలో. మాన్యువల్ కన్నా ఆటో డోర్కి వెళ్ళడమే సేఫ్టీ. మాన్యువల్ ఏంటంటే మన డోర్ అనేది లాక్ అవ్వదు, ఆ నాబ్ అనేది లాక్ అవ్వదు. ఆ లాక్ అవ్వకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అవుతా ఉంటాయి. ఇంకోటి సేఫ్టీస్ యూజ్ చేయరు. కరెక్ట్. సేఫ్టీస్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. బెటర్ నేను కస్టమర్స్కి ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఆటో డోర్కి వెళ్ళండి. మనకి దగ్గర విడుతు లేనప్పుడు ఆ సమయంలో మనం సెమీ ఆటోమేటిక్ అంటే మాన్యువల్ డోర్కి వెళ్దాం. బయట పక్క డోర్ ఉంటుంది, లోపల పక్క గేట్ ఉంటుంది. ఆ డోర్ కూడా మనము 2 లాక్స్ ఇస్తున్నాం అన్నమాట. అంటే అనుకోకుండా మీరు అడిగిన క్వశ్చన్, ఒక లాక్ ఒకవేళ అన్లాక్ అయిపోయినా ఇంకో లాక్ అనేది లాక్ అయిపోయి ఉంటుంది. ఇది కేవలం మన దగ్గర ఇస్తున్నాం. ఇవన్నీ డోర్స్ అనమాట, ఆటో డోర్స్ లోనే. ఇవన్నీ కూడా ఆటోమేటిక్. లగ్జరీలోకి వచ్చేసరికి గోల్డ్ ఫినిష్ వస్తుంది, బ్లాక్ ఫినిష్ వస్తుంది, రోజ్ గోల్డ్ వస్తుంది. ఇవన్నీ బిగ్ విజన్ డోర్స్. ఓకే. ఇట్లా స్మాల్ విజన్ ఉంటుంది, హాఫ్ విజన్ ఉంటుంది, బిగ్ విజన్ ఉంటుంది. ఇవన్నీ స్టెయిన్లెస్ స్టీల్. ఓకే. కస్టమర్ చాయిస్ అన్నమాట. డోర్ లో కూడా ఇట్లా చిన్న డోర్స్ వస్తాయి, మనకి ఓపెనింగ్ చాలా తక్కువ ఉంటుంది, డిపెండ్స్ స్పేస్. వుడెన్ ఫినిష్. ఇది ఎస్ఎస్. అదే యాజ్ యు సెడ్ కస్టమైజేషన్ మనకి ఎలా కావాలనుకుంటే వాళ్ళ టేస్ట్ ప్రకారం. మా దగ్గర ఉన్న డిస్ప్లే సెంటర్ లో మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉందంటే వాళ్ళ ఇంటి అంబియన్స్ కి, వాళ్ళ ఇంటీరియర్స్ దాన్ని బట్టి మ్యాచింగ్ ది మనం తీసుకుంటాం. రైట్. రోజ్ గోల్డ్ లోనే మ్యాట్ ఫినిష్. ఇది ఇందాక మీరు చూసింది రోజ్ గోల్డ్ లో మిర్రర్ ఫినిష్. ఇది మ్యాట్ ఫినిష్. ఇది సిల్వర్ ఫినిష్. ఇది మిర్రర్ ఫినిష్ లోనే మనకి ప్లెయిన్ డోర్స్. టోటల్లీ మళ్ళీ క్లోజ్ అయిపోతాయి ఇందులో. ఆటో డోర్స్. ప్లెయిన్ డోర్. గోల్డ్ లో ప్లెయిన్ డోర్స్. ఇది కూడా మాన్యువల్ టెలిస్కోపిక్ డోర్. ఇందాక మీరు చూపించినట్టు మీకు ఎంఎస్ లో చూపించిన అక్కడ స్టార్టింగ్ లో, ఇది ఎస్ఎస్ లో వస్తుంది. ఓకే. మాన్యువల్ గా చేత్తో తెలుసు. కానీ ఆటో డోర్స్. ఇందాక మీరు చెప్పింది ఈ డోర్స్ విషయం. ఎగ్జాక్ట్లీ. ఈ డోర్ ఓపెన్ చేస్తే లోపల గ్రిల్ ఉంటుంది, లోపల గేట్ ఉంటుంది, బయట పక్క డోర్ ఉంటుంది. అవును. దీనికి గోద్రేజ్ లాక్ కూడా ఇస్తాం మనము. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంటున్నారు. ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది, ఆ లాక్ ఫెయిల్ అయినప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ అని వస్తున్నాయి అనమాట. సో ఫస్ట్ ఆటో డోర్ అనేది మేము సజెస్ట్ చేస్తాం కస్టమర్స్. ఆ విడ్త్ అనేది లేనప్పుడు మనం సెమీ ఆటోమేటిక్ సజెస్ట్. డోర్స్ లో ఎస్ఎస్, ఇది ఎంఎస్ డోర్స్ లో కూడా హ్యాండిల్ ఇలా ఉంటుంది మనకి. ఈ మోడల్లో కాకపోయినా ఆ మోడల్ ఇస్తాం మనం. ఓకే.
ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్క డోర్ కి మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క డోర్ కి గోద్రేజ్ లాక్ అనేది కంపల్సరీ ఇస్తాము. లాక్స్ కూడా 2 లాక్స్ ఇస్తాం మనము. సో మాన్యువల్ గా ఏ ప్రాబ్లం ఉండదు మనకి. రోజ్ గోల్డ్ లో కూడా ఉంటుంది, డిజైన్ షీట్ లో కూడా ఉంటుంది, ప్లెయిన్ డోర్స్ లో కూడా అలా డిజైన్ వస్తుంది మన దగ్గర. చూడండి ఇవి స్క్రాచ్ ప్రూఫ్ ఉంటాయండి? ఎస్ఎస్ లో ఏంటంటే కనుక మనకి గీతలు అనేది పెడితే కనుక పడతాయి. అదే దట్స్ వాట్. ఎందుకంటే ఉంటారు కదా లిఫ్ట్ లో వచ్చాడు ఏదో పెట్టి గీకుతుంటారు కదా. కానీ ఎస్ఎస్ కున్న లుక్ ఎంఎస్ లో అంతా ఉండదు. కానీ ఎంఎస్ కూడా లుక్ వైజ్ బాగుంటుంది చేపించుకుంటే, కానీ పెయింట్ అనేది రిమూవ్ అవుతాం. ట్రూ. అయితే ఒకటి ఏంటంటే కొన్ని మ్యాట్ ఫినిషింగ్ లో మనకు ఆ బాధ ఉండదు, ఎందుకంటే గీసిన అంత తొందరగా గీత పడదు. అవును. సో ఏదైనా ఎస్ఎస్ అయినా ఎంఎస్ అయినా మన దగ్గర కస్టమైజ్డ్ కావాల్సిన డిజైన్స్ మన దగ్గర. అంటే సైట్ విజిట్ కి అది ఎవరు పెడతారండి జనరల్ గా? సైట్ విజిట్ కి మా దగ్గర సైట్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళు విజిట్ చేస్తారు. ఇప్పుడు ఈ లిఫ్ట్ చూడండి, మొత్తం స్ట్రక్చర్ తో, అవును మొత్తం ఐరన్ స్ట్రక్చర్ తో. కస్టమర్ ప్లేస్ లో వాల్స్ అనేవి లేవు, గోడలు లేవు. ఇప్పుడు మనకి 3 సైడ్ 9 ఇంచ్ వాల్ 4 పిల్లర్లు వేసుకోవాలి, అప్పుడు కానీ మనం లిఫ్ట్ అనేది ఇన్స్టాల్ చేయలేము. జనరల్ గా వాల్ సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఏ వాల్ సపోర్ట్ లేకుండా మనం ఇట్లా ఫ్యాబ్రికేషన్ ఇన్సైడ్ లిఫ్ట్ అయినా, ఇంటర్నల్ లిఫ్ట్ అయినా, అవుట్ సైడ్ లిఫ్ట్ అయినా, ఎక్స్టర్నల్ లిఫ్ట్ అయినా ఉన్న ప్లేస్ లో, అక్కడ ఉన్న ప్లేస్ లో మనం ఈ స్ట్రక్చర్ తో నట్ అండ్ బోల్ట్ సిస్టమ్ అండి. మొత్తం ఇమీడియట్ గా దీని ఫ్యాబ్రికేషన్ లేకుండా నట్ అండ్ బోల్ట్ తో ఫిట్టింగ్ అయిపోతుంది, చాలా తొందరగా కూడా ఇన్స్టాలేషన్ అయిపోతుంది. స్ట్రక్చర్ తయారు చేసుకొని లిఫ్ట్ అనేది దీని లోపల ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మళ్ళీ కవరింగ్ వచ్చేసరికి పాలీగ్రానైట్ షీట్స్ ఉంటాయి, గ్లాస్ తో కవరింగ్ ఉంటుంది, ఏసీపీ షీట్స్ ఉంటుంది. ఏసీపీ షీట్స్ అయితే కనుక ఎక్స్టర్నల్ లిఫ్ట్ ఇంటి బయట ఏదైతే పెడతామో ఏసీపీ షీట్ తో కవరింగ్ చేస్తుంది. ఇంటి లోపల ఏదైతే ఉంటుందో గ్లాస్ తో కానీ పాలీగ్రానైట్ షీట్స్ తో కానీ కవరింగ్ చేస్తుంది, క్లాడింగ్ చేస్తుంది. ఇట్లా డోర్స్ ఇట్లా సెమీ ఆటోమేటిక్ లో కూడా రోజ్ గోల్డ్ ఇలా వస్తుంది, గోద్రేజ్ లాక్ తో వస్తుంది. మీరు ఇందాక సేఫ్టీ విషయం కన్నా అడిగారు. మెయిన్ లిఫ్ట్ లో అనేది ఓఎస్జీ అని ఉంటుంది, ఓవర్ స్పీడ్ గవర్నర్. ఈ ఓవర్ స్పీడ్ అనేది అంటే ఉన్న స్పీడ్ కన్నా మాన్యువల్ స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్కి వెళ్తున్నప్పుడు కంట్రోల్ చేయడానికి మనకి ఇక్కడ ఓఎస్జీ అనేది వేయడం జరుగుతుంది. రోప్ ఉంటుంది ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ రైల్ ఉంటుంది. ఈ రైల్స్ ఏదైతే ఉంటాయో మనకి స్పీడ్ అనేది ఇలా లాక్కొని ఇట్లా కంట్రోల్ చేస్తుంది, ఆ రైల్స్ ని పట్టేస్తుంది. ఆ రైల్స్ ని పట్టేసినప్పుడు స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. సో మెయిన్ ఇది సేఫ్టీ అనమాట. ప్రతి ఒక్క లిఫ్ట్ లో ఓఎస్జీ అనేది కంపల్సరీ ఇవ్వాలి. దీనివల్ల యాక్సిడెంట్స్ అనేది మాక్సిమం కంట్రోల్. పర్ఫెక్ట్. ఇవి ఐ థింక్ లిఫ్ట్ లోపల మనం హోల్డ్ చేసే హ్యాండిల్స్ అనుకుంటా, నించోని పెద్దవాళ్ళకి హోల్డ్ చేసుకునే హ్యాండిల్స్. ఇది కూడా కస్టమైజ్డ్, ఇట్లా రోజ్ గోల్డ్ లో, బ్లాక్ లో, ఎస్ఎస్ లో కూడా ఇట్లా డిఫరెంట్ మోడల్స్. ఇవన్నీ కస్టమర్ దగ్గర ఏమైనా ఉన్నాయి డిజైన్స్ అన్నా అవి కూడా మన దగ్గర రెడీ. ఇవన్నీ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం మన దగ్గర రెడీ. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సీలింగ్ డిజైన్స్. క్యాబిన్ లోపల ఇందాక మీరు చూస్తే పైన సీలింగ్ ఉంటుంది, అవును, అదే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఉంటుంది. అవును, బ్లోర్ ఒకటి వస్తుంది, ఫ్యాన్ ఒకటి వస్తుంది. ఓకే. ఇప్పుడు బ్లోర్ అనేది ఏంటంటే కనుక మనకి ఈ డిజైన్స్ వస్తాయి బ్లోర్ మోడల్ కి. ఫ్యాన్ కంటే కనుక మధ్యలో ఫ్యాన్ ఇవ్వడం వల్ల మనకి ఆ డిజైన్ అనేది ఉండదు, 4 LED లైట్స్ ఎక్స్ట్రా వస్తాయి. ఓకే. అదే కనుక నార్మల్ అయితే కనుక మనకి ఇట్లా డిఫరెంట్ డిజైన్స్. ఎస్ఎస్ లో కావాలంటే ఎస్ఎస్ లో, ఎంఎస్ లో కావాలంటే ఎంఎస్ లో. ఆల్రైట్. యాక్చువల్లీ ఇందాక విజువల్ లో మనం లైట్ ఆఫ్ లో చూపించాం కదా, లైట్ ఆన్ చేసిన తర్వాత అంటే ప్రాపర్ డిజైన్ మనకి కనిపించడానికి ఆన్ చేశారు. We can see the designs exactly. సార్, జనరల్గా కస్టమర్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది? ముందుగా మా ఎక్స్పీరియన్స్ టీమ్ సైట్కి వెళ్తున్నారు, వెళ్ళి అక్కడున్న స్టేర్ కేస్ ప్రాక్సిమిటీ, స్ట్రక్చరల్ లేఅవుట్, వాళ్ళ దగ్గర మనకి వాల్ సపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా, అక్కడ ఉన్న ప్రొవిజన్ బట్టి చూసుకొని దాని తర్వాత వాళ్ళ కస్టమర్ ఫ్యామిలీతో కానీ కస్టమర్తో కానీ అసలు లిఫ్ట్ పెట్టడానికి రీజన్ పర్పస్ ఏంది, అంటే వాళ్ళకి ఏ విధంగా యూజ్ చేసుకోవడానికి యూసేజ్, నెక్స్ట్ డిజైన్ ప్రిఫరెన్సెస్, కస్టమర్ కావాల్సిన డిజైన్ ఏంది, ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకి ఇది యాక్చువల్ ప్రాసెస్. ఇది చూసుకున్న తర్వాత ఒక కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బిల్లో హిడెన్ ఛార్జెస్ అని కానీ లేదు అని అంటే మీరు కస్టమర్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు పూర్తిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా లాస్ట్ మినిట్లో బిల్ ఇచ్చినప్పుడు ఇవ్వండి ఇవి మాకు ఎక్స్ట్రా అయ్యాయని కానీ ఇవి జనరల్గా కంపెనీస్లో జరుగుతూ ఉంటాయి. ఇవి ఎంతవరకు మీ దగ్గర జరుగుతాయంటే ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ. మేము కోర్టులో హిడెన్ ఛార్జెస్ లేకుండా చూసుకుంటాం. లైక్ కస్టమర్ స్కోప్లో సివిల్ వర్క్ ఏముంటుంది, ఎలక్ట్రికల్ వర్క్స్ ఏముంటాయి, ఇవి ముందే మనం చెప్పడం జరుగుతుంది. ఇంకోటి బ్రేక్ డౌన్ ఛార్జెస్ కానీ హిడెన్ ఛార్జెస్ ఏమున్నా కూడా మేము మొత్తం కొటేషన్లో ఇవ్వడం జరుగుతుంది టోటల్గా. సో ఆ విషయంలో ప్రాబ్లం ఏముండక్కర్లేదు. జనరల్గా లిఫ్ట్ సర్వీసింగ్ అనేది ఎన్ని రోజులకి ఒకసారి చేయించాలంటారు? ఎవ్రీ మంత్లీ ఒకసారి చేయాలి. సర్వీసింగ్ అంటే ఏం చేస్తారు సార్? యాక్చువల్లీ ఆయిల్ గ్రీజింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క పార్ట్ చెక్ చేసుకుంటారు. ఆటో డోర్స్ అయితే కనుక డోర్స్ అసలు వర్కింగ్ ఎట్లుంది, పైన మోటార్ కండిషన్ దగ్గర నుంచి ఆయిల్ చేంజ్ చేయాల్సి వస్తుందా, మొత్తం అన్ని ఎవ్రీథింగ్ క్లియర్గా చెక్ చేసుకొని రన్నింగ్ లోకి చూసుకొని సర్వీస్ చేయడం. ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ త్రూ
వీళ్ళు ఫార్మాలిటీ మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేసుకుని ప్రతి ఒక్కటి క్లియర్ ఉందని తర్వాత చెక్ లిస్ట్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది కస్టమర్. కొటేషన్లో ఏమేమి ఉంటాయండి? లిఫ్ట్ కస్టమైజేషన్ కాస్ట్, టైం లైన్, ఎన్ని మంత్స్కి మనం కంప్లీట్ చేస్తాము, సో ఆ టైం లైన్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. కస్టమర్ స్కోప్ ఇందాక మీకు చెప్పినట్టు అది మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. హిడెన్ కాస్ట్ కూడా ఏమి ఉండవు ఇంకా ఎక్స్ట్రా. సో సెపరేట్గా లేకుండా మొత్తం కొటేషన్లోనే ఏదైతే మనం ఫైనల్ చేస్తామో అంతవరకు మనం ఫైనల్. ఇప్పటి వరకు మీరు ఎన్ని లిఫ్ట్ని మీరు ఇన్స్టలేషన్ చేశారంటే ఏం చెప్తారు? నియర్లీ థౌజండ్స్ ఆఫ్ లిఫ్ట్స్. సార్ యాక్చువల్లీ పేమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి మీకు? పేమెంట్స్ అనేది 25% అడ్వాన్స్. ఒక డిజైన్ అనేది ఫైనల్ అయిన తర్వాత కస్టమర్ ప్రిఫరెన్సెస్ తగ్గట్టు ఒక డిజైన్ ఫైనల్ అయిన తర్వాత ఒక 25% అడ్వాన్స్ తీసుకుంటాము. తర్వాత 50% అనేది ప్రొడక్షన్లో తీసుకుంటాము. మిడ్ స్టేజ్ అప్రూవల్ అప్పుడు 50% అనేది తీసుకుంటాము. లాస్ట్ కంప్లీషన్ అప్పుడు 25% హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత 25% అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది కస్టమర్కి. రైట్. ఇప్పుడు ప్రతి ఎలక్ట్రానిక్ ఐటమ్ మీద ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది. మీ దగ్గర ఈఎంఐ ఆప్షన్ ఉంది? ఈఎంఐ ఆప్షన్ అయితే ఏం ఉండదు. ఇంకోటి ఈ పేమెంట్సే కాకుండా ఇప్పుడు కస్టమర్కి ఆర్డర్ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తుంది. దాంట్లో సైట్ ఇంజనీర్స్, టెక్నీషియన్స్, ప్రొడక్షన్ మేనేజర్ ప్రతి ఒక్కరు ఉంటారండి. సో వాళ్ళకి ఏ ఫేసెస్లో వర్క్ అవుతుంది దాని తగ్గట్టు వాళ్ళకి ఇమీడియట్ అప్డేట్ అనేది ఉంటుంది. వాళ్ళ గ్రూప్లో కూడా మెన్షన్ చేయొచ్చు ప్రెసెంట్ ఇప్పుడు వాళ్ళ వర్క్ పొజిషన్ ఏంది అనేది కూడా. ఇక్కడ ప్రొడక్షన్లో కూడా ఏమేమి జరుగుతుంది, క్యాబినా లేకపోతే డోర్సా, వాళ్ళ వర్క్ స్టేటస్ అంతా మనకు ఆ గ్రూప్లో సైట్ టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఇంజనీర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మెన్షన్ చేయడం జరుగుతుంది. రైట్. అంటే అప్డేట్ ఇన్ఫర్మేషన్ కస్టమర్ దగ్గర ఉంటుంది. ఆ విషయంలో భయపడాల్సిన అవసరం. పర్ఫెక్ట్. జనరల్గా లిఫ్ట్ ఇన్స్టలేషన్ తర్వాత కొన్ని మీ ఫ్రీ సర్వీసింగ్స్ ఏమైనా ఉంటే దాని తర్వాత కస్టమర్ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, లేదా అపాయింట్మెంట్ టైం ఇచ్చిన తర్వాత టైం ప్రకారం రాకపోవడం, ఇవాళ వస్తాం రేపు వస్తామని చెప్పడం, ఇవన్నీ జనరల్గా మేము చూస్తూ ఉంటాం మా అపార్ట్మెంట్స్లో. సో మీ దగ్గర కూడా అలాగే ఉందా వ్యవస్థ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మెయిన్ లిఫ్ట్ ఫీల్డ్లోనే మెయిన్ ప్రాబ్లం వస్తుంది సర్వీస్ ఇండస్ట్రీ. కస్టమర్కి ఇన్ టైంలో సర్వీస్ కావాలి. బయట వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కానీ మా దగ్గర అయితే సర్వీస్ అనేది ఒక క్యూబ్ ఎలివేటర్స్ తరపున మా ఫ్యాక్టరీలో సర్వీస్ టీమ్నే సెపరేట్గా తయారు చేయడం జరుగుతుంది. ఫుల్ ట్రైన్డ్ అనమాట. ఆ ట్రైన్ టీమ్ని మేము టోటల్ టూల్ బాక్స్ ఇచ్చి, ప్యానల్స్ ఇచ్చి, ఆయనకి సైట్కి పంపించి వితిన్ 2 to 3 అవర్స్లో కస్టమర్ కాల్ చేసిన 2 to 3 అవర్స్లో మా పర్సన్ వెళ్ళి టెక్నికల్ పర్సన్ ఆ ప్రాబ్లం ఏందో సాల్వ్ చేసుకుంటారు. ఒకవేళ ఆ ప్రాబ్లం రెక్టిఫై అవ్వకపోతే ఏదైనా పార్ట్ డ్యామేజ్ అట్లాంటివి ఏమైనా అయితే కనుక ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే 1 డేలో మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. సో కస్టమర్స్ మా లిఫ్ట్ కంపెనీకి సంబంధించిన సర్వీసే కాదు, ఏ లిఫ్ట్ కంపెనీకి సంబంధించిన కాల్స్ వచ్చినా కూడా మా పర్సన్స్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది, సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దట్స్ అమేజింగ్ అండి. జనరల్గా ఏ కంపెనీ వాళ్ళు వాళ్ళదే సర్వీసింగ్ చేస్తామని అంటారు. సో ఇతర కంపెనీలు వాళ్ళు చేయాలి అంటే అంత డేర్ చేయరు, ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకుంటారు ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు. సో అందుకని సో ఎవరిదైనా మీరు ఏ కంపెనీ లిఫ్ట్ అయినా కూడా మనం సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే కస్టమర్ కావాల్సింది ఇన్ టైం సర్వీస్, ఏ ప్రాబ్లం లేకుండా. అల్టిమేట్ నమ్మకం. అనీష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. బేసికలీ మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ నేను. సో మై నేమ్ ఇస్ వెంకమండర్ అనీష్ అండి. నేను తెలుగు అబ్బాయినే, ఇక్కడే పుట్టి పెరిగాను హైదరాబాద్లో, ఇన్ అ ప్లేస్ కాల్ బొలారం, ఓకే, సికింద్రాబాద్లో. బట్ ఆఫ్టర్ మై 12th class I decided to serve the nation. So I joined National Defense Academy. And అక్కడ 3 years training అయిన తర్వాత I got commissioned as a pilot in the Indian Air Force అండి. That's so nice really. So but as luck would have it, as good luck would have it, moment I got commissioned, Kargil happened. So yeah. So I had a good opportunity of flying in Kargil and flying in Siachen as a helicopter pilot అండి. అలా అసలు దీని మీద స్పెషల్ ఎపిసోడ్ చేయాలి మీతో. Absolutely. So I had the good opportunity of flying in both those campaigns, and subsequently I was an instructor teaching people in Air Force, and then I moved to drones. But parallelly I always wanted to understand business. I joined very early at the age of 16 and a half. After I only knew what I want to fly for the country and serve the country. But later on I started understanding that I have an aptitude for business, for fundamentals of growth and good business practices. And so I then read up a lot on business, good business management practices, financials, avi chadavadam, profit loss statements, balance sheet statements chadavadamu. That became a very good hobby for me. చాలా కాంట్రాస్ట్ ఉందండి అక్కడ దానికి ఇక్కడ దీనికి. So I started that a lot. Then some very interestingly one of my seniors on the Air Force again anamata ki God has blessed you with a lot of skill and intelligence. Whatever you're doing for yourself. What are you doing for others, right? And the term that he used in Hindi, of course he was senior in the Air Force, कि तुम्हारे वजह से कितना चूल्हा जल रहा है, how many kitchens are running because of you. Okay. So that was a very profound and a very strong
statement that he made. But it got us a lot thinking. రైట్. సో ఎయిర్ ఫోర్స్ నుంచే మా ఒక బ్యాచ్మేట్ ఉన్నాను అనమాట, అరిశెట్టి విజయ్ కుమార్ అని. He left Air Force a little earlier than me. ఓకే. So he was starting MyGate. So he said, sir, why don't we help out and start MyGate together? And that is when MyGate happened. So I was one of the founding team of MyGate. It was a great learning experience from the rest of the co-founders. అవును, మన ఎక్కడైతే గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటున్నారో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలనుకుంటే మనకు ఒక మైగేట్ యాప్ అని వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళు ఇన్విటేషన్ పంపించాలి కదా, వాట్సాప్లో పంపిస్తూ ఉంటారు. సో అందులో అది అసలు రావడానికి హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఫౌండింగ్ మెంబర్స్లో మీరు కూడా ఒకళ్ళు. దట్స్ సో నైస్ రియల్. So for me it was a great learning experience, because whatever I learned is theory for so long. Now thanks to the founders taking me initially, I got to learn it practically. So and MyGate is still very successful. Absolutely. 21 cities now, around 25,000 communities across India are using it. So I got to learn the entire scaling up journey there. Then again somebody asked me, boss, you're looking at only one company, how can you help to build more MyGates, grow the economy, grow it larger, grow it bigger? And that is when a beautiful opportunity came up in T-Hub. So that's when I moved on from MyGate to joining T-Hub as a Chief Operations Officer. So after we joined, we moved to the new T-Hub. Mundu T-Hub triple IT campus lo it was a small building. We moved from a 50,000 square feet building into a 6 lakh square feet building. Okay. So from 200 startups we scaled up to 2,000 startups. So in 2 years, that is a journey and both years that I was there, we were the best incubator in the country. So that helped me work with a lot of startups anamata. But then akkade ela ante T-Hub used to provide mass support to early stage startups. But India is a growing country, our aspirations are growing, and we want to build out large companies from India. We don't want to have many small companies, we want to build out a large companies. Kani దానికోసము you need to put dedicated effort into a few companies that you shortlist and help them grow. And that is where I found my next calling. Okay, let's pick up good companies which have the potential to grow, and now let's make them into large hundreds of crores revenue companies. రైట్. సో స్టార్ట్అప్ కంపెనీ నుంచి మీరు ఒక లార్జ్ కంపెనీ చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు ఒక కంపెనీకి స్టిక్ ఆన్ ఉన్నారు, అదర్వైజ్ లేదండి. the ambition is to build many companies, but unfortunately because of bandwidth you cannot focus on many companies simultaneously. Because it's like a full time, like almost I sit with Avinash on a daily basis. You need to help them on a daily basis, because the scope is very, very large. Correct. So we don't work with more than 3 companies at any point of time. Right. So that's what we do. But that is where we are seeing impact. About a year ago we started. Avinash Garu also, I mean, we've been seeing a good result from here. He's a very progressive gentleman, and the space is also a very large and upcoming space. Correct. So I mean, like within 1 year he was able to grow the company from 1 crore revenue to 16 crore revenues. And profitability wise, and revenue wise, profit wise, from 4% profit after tax you've grown to around 9-10% profit after tax. So that is the kind of impact, and that we want to keep that kind of a growth momentum, keep growing and build large companies out of Hyderabad, out of India, and take it forward. కానీ లిఫ్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నాలెడ్జ్ ఎలా పెంచుకున్నారు యాక్చువల్లీ? So one is that after joining Avinash Garu only, I mean, like when he approached me, sir, why don't you join me, and help me grow in this direction. So then we sat and we researched a lot, right, to figure out where is this entire industry going towards, and is there a potential here. అంటే ఎన్నాళ్ళ నుంచి మీరు అసోసియేట్ అయినారు అవినాష్? Almost 1 year అండి. 1 year. సో అప్పటికే అయితే ఈ ఎక్విప్మెంట్స్ అంతా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి he had already had this, the facility was there, the establishment was there, they were on a growth path. How do we accelerate that growth అనేది is something that we are supporting him with. So when we did the research for the industry, we found that it's like a very huge opportunity that is existing here. I mean, like if I have to put numbers to it, this is like a 40,000 crore per annum opportunity. Oh my God. Right? That is the annual demand for lifts in the country today. And another way of looking at it is that today ఈ ఇండస్ట్రీలో నెలకి మనకు 55,000 లిఫ్ట్స్ కావాలి మనకి నెలకి. తెలుగు స్టేట్స్ అంటున్నారా మీరు? కాదండి, ఇన్ ద కంట్రీ 55,000 లిఫ్ట్లు కావాలి. మన తెలంగాణ చూసుకుంటే మనకు 5,000 లిఫ్ట్లు నెలకి కావాలి మనకి.
ఓకే. కానీ తెలంగాణలోనే ద లార్జెస్ట్ ప్లేయర్ ఏదో ఈజ్ ఇన్స్టాలింగ్ ఓన్లీ 50 లిఫ్ట్స్ పర్ మంత్. దట్స్ ఇట్. వీఆర్ ఇన్స్టాలింగ్ 30 పర్ మంత్. అంత ఫ్రాగ్మెంటెడ్గా ఉంది మార్కెట్. సో లిఫ్ట్స్ యాక్ట్ లేకపోవడం వలన, ఫర్ ఎగ్జాంపుల్, రైట్, దెర్ ఇస్ నో రెగ్యులేషన్, దెర్ ఇస్ నో స్టాండర్డైజేషన్, బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది స్టాండర్డైజ్గా లేదు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఫ్రాగ్మెంటెడ్. లిఫ్ట్ కంపెనీ టుడే విల్ ఇన్స్టాల్ 2 lifts, 3 lifts per month, right? And most of the people have come from as a installer-గా కింద నుంచి స్టార్ట్ అయ్యి లిఫ్ట్ కంపెనీ అనేది ఓపెన్ చేశారు. ఇన్ కాంట్రాస్ట్ అవినాష్ గారు, who has experience of working in Bank of America, who is educated, who understands business, who understands scale, the best practice. He's seen the best practice in multinational corporates. So he's trying to build those same best practices here. And that is what we are helping them build anamata. So that is how we started understanding the lift business. మార్కెట్లో సో కాల్డ్ స్టాండర్డ్గా ఉన్న కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ ఉన్న లిఫ్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఇక్కడ మీకు ఉన్న డిఫరెన్స్ అంటే క్వాలిటీ వైజ్ కానీ ప్రైస్ వైజ్ కానీ వాట్ వాజ్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? So one is that between us and them, we believe that we have far more control on the manufacturing and the installation. ఇప్పుడు మోస్ట్ లార్జ్ బ్రాండెడ్ కంపెనీస్ ఆల్సో, అవును, వాళ్ళేం తయారు చేయట్లేదు కదా. ఇప్పుడు చాలామంది ఏసీలు తీసుకున్న, ఫ్రిడ్జ్లు తీసుకున్న, ఇన్స్టలేషన్ అంతా ఇక్కడే అవుతోంది. ఐ మీన్ అసెంబ్లింగ్ అంతా ఇక్కడే అవుతోంది. అవునండి. సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వాళ్ళు దేవ్ గాట్ దేర్ వెండర్స్, సబ్ వెండర్స్ హు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ దెమ్. మనకేంటంటే మన ఈ ఫెసిలిటీ, మన 1.5 acre ఫెసిలిటీ అవుతుందో 50,000 square feet ఫెసిలిటీ మన దగ్గర ఉంది. ఫ్రమ్ ద బేసిక్, ఆఫ్ కోర్స్ దే ఆర్ సమ్ క్రిటికల్ అండ్ highly complex component like motor. We don't have the specialty to build motors. So motor and we import. Control panel, which are electronic equipment, that is something that we అవి ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. అవును, ఇంపోర్ట్ అయినా కానీ మనం యూ గెట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంపెనీ. కానీ అది కాకుండా ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ఆల్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆల్ ద మెకానికల్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మనకి ఇక్కడే ఫెసిలిటీలో అవుతుంది. So we got a very strong control on the quality of the output that is coming out. Right. Because మన సొంత బిజినెస్ లాగా మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, and at every level the quality is maintained. Right. So we probably are the only company which does manufacturing also, which has stockists service also, part also, even the installation and the service. So we are building out a full stack company, right, with full control on all processes that are happening. So దానివల్ల కస్టమర్ ఎక్స్పీరియన్సెస్, టైమ్లీ డెలివరీ అయినా కానీ, హై క్వాలిటీ ఇన్స్టాలేషన్స్ అయినా కానీ. So this is the benefits of having it. That is where I think we have a benefit. Second is that if you have to install a lift in a smaller low-rise building, and G+5, G+6 cheyalante, most of the larger global players are not very keen on that. Right? ఇప్పుడు మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీ తీసుకున్నారనుకోండి, ఆర్ SEZ అయినా, IT towers అయినా తీసుకున్నారనుకోండి, అక్కడ దే విల్ బి అప్రాక్సిమేట్లీ లైక్ ఎవ్రీ టవర్ విల్ హ్యావ్ 4 lifts, రైట్? అండ్ టు ఇన్స్టాల్ 1 lift in 1 tower, ఇట్ టేక్స్ అప్రాక్సిమేట్లీ 30 floors ఉన్నాయి అనుకోండి, 60 lakhs పడుతుంది అక్కడ, రైట్? సో ఇన్ 1 tower ఇట్ సెల్ఫ్ యూ గాట్ అరౌండ్ 2.5 crores. అలా ఓ గేటెడ్ కమ్యూనిటీలో 10 towers ఉన్నాయి అనుకోండి, 20 కోట్లు 25 కోట్ల బిజినెస్ అతనికి ఫ్రమ్ 1 sale. ఇక్కడ మీరు ఒక్క లిఫ్ట్ మీరు తీసుకున్నారు అనుకోండి, ఇన్స్టాలేషన్ చేసుకున్నారు అనుకోండి, ఇన్ G+6 or something, దట్ ఈస్ జస్ట్ అబౌట్ 10 to 12 lakhs revenue. So it is not, they are not very keen to enter into the segment. I understand. Right? So that is why the segment is so distributed. There are smaller players చాలా మంది ఉన్నారు ఇక్కడ. That is one part. Second ఏంటంటే అక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ IT టవర్ ఒకటి బిల్డ్ చేశారనుకోండి, the lift size everything are standard. So he will just have to go to the architect will give standard size and he will make those lift for all this. ఇక్కడ మీ ఇల్లు డిఫరెంట్గా ఉంటుంది, నా ఇల్లు డిఫరెంట్గా ఉంటుంది, నా ఆర్కిటెక్ట్ డిఫరెంట్ ప్రొవిజన్ ఇచ్చి ఉంటాడు, 3 feet by 4 feet, 3.5 by 4 3/4. So every lift has to be designed and customized to the customer's requirement. అంటే ఇప్పుడు టాప్ మోస్ట్ బ్రాండ్ లిఫ్ట్స్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ మనకి ఇక్కడ ఉంటుంది. ప్రైస్ వైజ్ మనకి రీజనబుల్గా ఉంటుందని అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. వీఆర్ డెఫినెట్లీ ఫార్, ఐ మీన్ ఇఫ్ ఎనీథింగ్ వీఆర్ ఆల్మోస్ట్ 20 to 30% మోర్ ఎకనామిక్ దాన్ ద బ్రాండెడ్ కంపెనీస్. ఎందుకంటే వాళ్ళ ఓవర్ హెడ్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మనకి ఎవ్రీథింగ్, ద మ్యానుఫ్యాక్చరింగ్, ద ఇన్స్టాలేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హౌస్ కదా. సో దేర్ ఇస్ అ లార్జ్ అమౌంట్ ఆఫ్ లీవే దట్ వీ కెన్ బెనిఫిట్, దట్ వీ కెన్ పాస్ ఆన్ టు ద కస్టమర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైసింగ్, because everything is in the same place. Correct. Most other, we probably are only one of the only facilities which has this full stack. వేరే వాళ్ళకి ఏం చేస్తారంటే సంబడి ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కొనుక్కుంటాడు, ఇలా హ్యాండ్స్ మారుతుంది కాబట్టి ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ హిస్ మార్జిన్ కదండి. దట్స్ హౌ బిజినెస్ వర్క్స్. సో అక్కడ కస్టమర్కి అనేది ఆన్ ద టేబుల్ లీవ్ చేయడానికి ఎక్కువ ఉండదు మార్జిన్, మన దగ్గర ఉంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు లీవ్ మోర్ ఆన్ ద టేబుల్.
So high quality, and we're able to pass on the benefit of having the whole stack with us, all the layers of the stack, the manufacturing, the stockist, the electric. We're able to pass on the benefit to the client while maintaining good quality, because everything is in one facility, 1 year in this campus itself. ట్రూ. ఇప్పుడు మీరన్నట్టు స్టాండ్ లోన్ బిల్డింగ్స్ కానీ చిన్న చిన్న బిల్డింగ్స్ వరకు ఓకే. ఇప్పుడు మీకున్న టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ కూడా మీరు సప్లై చేయగలిగే కెపాసిటీ ఉందా ఇప్పుడు అంటే? Absolutely, Andy. Absolutely. I mean, we have the technology is the same, right? We definitely have an ability to install in all of these large gated communities. Right. But what we realize is that there are already a lot of global players who are taken that market. కరెక్ట్. That is 28% of the market. ఏమో ఇంటర్వ్యూ చూసాక వాళ్ళందరూ మీకు కాల్ చేసామో ఏం చెప్తాం? Definitely, Andy. We'll be more than happy to engage with them, right? But as a strategy, and this is the strategy, right? The strategy is total 100% lifts munte, 28% is in high rise, 72% is in low rise. All branded players are playing in high rise. Low rise lo 5000 లిఫ్ట్లు తెలంగాణలో కావాలంటే దానికి ఇన్స్టాల్ చేసే వాళ్ళు లార్జెస్ట్ ప్లేయర్స్ డూయింగ్ 50. So for us to ability to engage and penetrate the market, the probability is much higher here than there. But we definitely have installed a 30-floor lift already in a gated community. So the technology ability అనేది మాకుంది. Which is a strategy, which direction that we want to go is where we want to look at. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అపార్ట్మెంట్లో ఒక లిఫ్ట్ ఉంది, ఒక పర్టికులర్ బ్రాండ్ లిఫ్ట్. అది రీసెంట్గా దానికి ఒక ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వస్తే కంపెనీ దగ్గరికి వెళ్తే ఇంత అయిపోతుందండి, అబ్బాయి ఇంత భరించేంత శక్తి లేదు, ఏమైనా లోకల్ వాళ్ళని పిలవండి అంటే వాళ్ళు ఏదో వచ్చారు, ఏదో పెట్టారు, ఏదో పార్ట్ పోయిందని పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు కంపెనీ వాడు వచ్చాడు. కంపెనీ వాడు వచ్చి లేదండి మీరు లోకల్ వాళ్ళని పిలిచారు, అదే లోకల్ బ్రాండ్ పెట్టారు, దానివల్ల చుట్టుపక్కల కూడా పోయేయండి అన్నాడు. సో ఇది ఇలా జరుగుతున్నప్పుడు ఇది ఎంతవరకు నిజం అని నమ్మచ్చు మనం? Like I said, first of all, when starting చేసింది కూడా ఇది చాలా డిస్ట్రిబ్యూటెడ్ మార్కెట్ అండి, రైట్? సో ద బెస్ట్ వే టు గో ఇస్ టు టేక్ అన్ AMC, యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్. సో అది ఎప్పుడు ఎక్కడ ఏం పోయినా కానీ ఇట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ టు ఫిక్స్ ఇట్. ఇది మనకు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకున్నట్టు, రైట్? మీరు ఎప్పుడైనా కానీ ఎన్నిసార్లు అయినా హాస్పిటల్ అయినా కానీ మీరు ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయాల్సిందే. AMC ఫెసిలిటీ మన దగ్గర కూడా ఉందండి? మన దగ్గర ఉందండి. అవునా? ఓకే. సో బై డిఫాల్ట్ ఏదైతే లిఫ్ట్ మేము ఇస్తున్నామో 1 year మేము వారంటీ ఇస్తున్నాం. సో ఎనీథింగ్ దట్ గోస్ రాంగ్ వీ విల్ ఫిక్స్ ఇట్. అది కాకుండా ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్టెండ్ ఇట్ బియాండ్ దట్ దెన్ దేర్ ఇస్ అన్ AMC విచ్ యూ కెన్ టేక్. ఎప్పుడైనా కానీ విల్ కమ్ ఓవర్ అండ్ ఫిక్స్ ఇట్. సో అవర్ రికమెండేషన్ టు అ లాట్ ఆఫ్ పీపుల్, రైట్, లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ బయింగ్ లిఫ్ట్, సి లిఫ్ట్ ఇస్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఇన్స్టాలేషన్. అవునండి, అవును. మళ్ళీ ఒక్కసారి 2 సార్లు కొనుక్కుంటారు. నాట్ మోర్ దెన్ దట్, కరెక్ట్. సో ఇఫ్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్ లైక్, అంటే నేను కూరగాయలు కొనుక్కున్నట్టు మళ్ళీ ఎవ్రీ వీక్ రైతు బజార్కి వెళ్తే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ టమాటా ఎలా ఉండాలి, ఆనియన్ ఎలా. కానీ లిఫ్ట్ ఇస్ అ వన్ టైమ్ థింగ్. మోస్ట్ పీపుల్ డు నాట్ నో హౌ టు బై ఇట్. సో ఐ థింక్ ఇఫ్ పీపుల్ కెన్ కీప్ సమ్ బేసిక్ థింగ్స్ ఇన్ మైండ్, it will be very helpful for 90% of the problems will be solved. Correct. Right? First, please visit your office of the person where you're buying lift from. మీరు ఒక 5,000, 6 లక్షలు, 7 లక్షలు పెట్టి కారు కొంటున్నారంటే మీరు ఎంత రీసెర్చ్ చేస్తారు, ఎన్ని షోరూమ్స్ వెళ్తారు మీరు, రైట్? మీరు 8 లక్షలు పెట్టి లిఫ్ట్ కొంటున్నారు, అట్లీస్ట్ గో టు హిస్ ఆఫీస్, రైట్? సీ ఎక్కడున్నాడు, ఆఫీస్ ఎలా ఉంది, ఆఫీస్లో ఫెసిలిటీస్ ఎన్ని ఉన్నాయి. దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ ఇస్ he will still be having an office. 80% of the people are not even registered companies, right? So ask him, ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉందనుకోవచ్చు, అట్లీస్ట్ నాకు GST సర్టిఫికేట్ నాకు చూపించు. These are the basic things that one has to do, right? You just have to go visit his office, ask him for his GST certificate. 80% of your problems are solved. Because anybody who's unorganized, who's not who's unorganized, who lot of default cases happening right now. ఇప్పుడు ఏమంటే ఇంటికి వస్తాడు మీకు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, బాగా మాట్లాడి మీకు అడ్వాన్స్ తీసుకుంటాడు, దాని తర్వాత స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. we see every week, I think every week we see somebody coming like that. We said, sir, we can't do anything about it. Switch off చేస్తారు, మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు, అయిపోతుంది, right? So visit their office, at least you know where their office is. See his GST certificate, that means he's a legitimate company paying taxes, having his GST. See his manufacturing. నా ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందని ఒకసారి చూడండి. మీరు కారు వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసుకుంటారు కదా, మీరు ఇలా లిఫ్ట్ కొంటున్నారు, లిఫ్ట్లో ఎక్కి రేపు ఏదైనా అయిందంటే, రైట్? సో గో సీ వేర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ లిఫ్ట్ ఇస్ హ్యాపెనింగ్. చూపించు బాబు, కాంపోనెంట్స్ ఏం వాడుతున్నావు, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఎక్కడి నుంచి యూ మైట్ నాట్ బి మ్యానుఫ్యాక్చరింగ్, అట్లీస్ట్ ఎక్కడి నుంచి ప్రొక్యూర్మెంట్ అవుతుంది.
లిఫ్ట్ మనకి ఇక్కడ నుంచి చూస్తే బాగా షైనీగా సిల్వర్గా స్టీల్గా కనిపిస్తుంది. అవును. వెనకాల ఉన్న కాంపోనెంట్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. I think if people take these 2-3 precautions, right, 80-90% of your problems are solved. కరెక్ట్. జనరల్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే సార్, లిఫ్ట్ ప్లేస్లో వర్షాకాలం కానీ ఒక పర్టికులర్ టైంలో కింద వాటర్ వచ్చేసేయడం. అవునండి. సో అలా కాకుండా జనరల్గా మనం ముందే సైట్ విజిట్ చేసినప్పుడు కొన్ని ప్రికాషన్స్ లేదా పర్మనెంట్ సొల్యూషన్స్ తీసుకునే అవకాశం ఉందా? అలా అలా ఇప్పుడు కూడా అలాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయంటారా మీ ఉద్దేశ ప్రకారం? No, I think, see, most of these mistakes, the two parts to it, right? One is install చేసేవాడు స్టాండర్డైజ్డ్గా ఉండాలి, రైట్? హీ షుడ్ బి అడ్వైజింగ్. మీరు ఫస్ట్ టైం కడుతున్నారు కదా, కరెక్ట్ కరెక్ట్. హీ షుడ్ బి ద రైట్ టైం టు అడ్వైజ్ యూ, రైట్? బట్ సెకండ్, అనదర్ పార్ట్ ఇస్ ఆల్సో లాట్ ఆఫ్ పీపుల్ ఓ 10,000-20,000 కోసం ఏం చేస్తారంటే పర్లేదు బాబు ఉండని అంటారు. దాట్ ఇట్ కమ్స్ బ్యాక్ టు దెమ్ లేటర్ ఆన్లో చాలా ప్రాబ్లమ్స్ అవుతుందండి. సో ఇనిషియలీ ఇట్ సెల్ఫ్, ఇఫ్ యూ డోంట్ దేర్ సమ్ థింగ్స్ దట్ కాంప్రమైజ్ ఆన్ సమ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ there is an emergency braking, like ఓవర్ స్పీడ్ గవర్నర్ ఉంటుంది, OSG అంటారు. సో ఇఫ్ ద లిఫ్ట్ సంథింగ్ ఫెయిల్స్, రైట్, the lift falls beyond a particular speed, right, automatically it'll clamp the wires. So it is like 100% safety. It just costs around 35,000-40,000 rupees extra. కానీ దానికోసం ఏమంటారు, ఉండని అంటారు. అండ్ ఈవెన్ ద గాయ్ హూస్ ప్రొవైడింగ్ కూడా కదా, అతను కూడా అడ్వైజ్ చేయడు ఎక్కడ కట్ చేయాలంటే, సరే ఇది తక్కువ చేస్తే నాకు 40,000 తక్కువ అవుతుంది అంటారు. అంతే, ఆ అమౌంట్ సేవ్ చేసుకోవడానికి వీళ్ళు ఎదురు చేస్తారు. సో ద డిసిషన్, ద పర్సన్ హూస్ ఇన్స్టాలింగ్ ఆల్సో షుడ్ అడ్వైజ్ యూ కరెక్ట్లీ. అండ్ మీరు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని యూ షుడ్ టేక్ ద రైట్ డిసిషన్స్. కరెక్ట్. కొన్ని లిఫ్ట్స్ హై రైజ్డ్ బిల్డింగ్స్లో చాలా కామ్గా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. అవునండి. 30 floors అయినా కూడా చాలా కామ్గా వెళ్ళిపోతాయి, అసలు వెళ్ళినట్టు కూడా తెలియదు. సో మన జనరలైజ్డ్గా బయట చూసినప్పుడేమో బర్ర గర్రమని సౌండ్లు వచ్చి స్లోగా పెడుతూ ఉంటాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద థింగ్స్ సార్? Two parts in this difference, ma'am. One is the kind of components that are getting used, right? Like for example, the motors that we use, right? We've got Italian motors, right? And they are proven over. I mean, they are international motors that we use, right? So that is one. Second is the installation process also, right? Edaithe erector unnado, the quality of erection also works. So finally, the way your train runs on rails, similarly, the lift also runs on rails, right? Now, if the installation of that is not proper, then all of these problems start happening, right? Then you start having vibrations, then you have, because of which noises come, because of which again the experience is not good, or the output of the lift itself is not very good. Correct. So ilantidi, there are a lot of, so one, you should be engaging with the right person, right? And we are doing 30 lifts a month. So the experience level which is there with this organization will be a different level vis-a-vis somebody who is doing 1 or 2 lifts a month. సో ఫైనల్గా మీరు వ్యూవర్స్కి లేదా మీ దగ్గర కొనాలి, లేదా మీ దగ్గరనే కదా లిఫ్ట్ కొనాలి అని అనుకునే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, మన ఛానల్ చూసేవాళ్ళు లేదా పర్టికులర్ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు, వాళ్ళందరికీ మీరు ఏం అడ్వైస్ చేస్తారు సార్? Firstly is, when you're buying a lift, right, you have to understand that you're buying safety. Right? So please do not compromise on safety or the quality of the kind of lift that you're buying. Right? That's point one. Second is, do not compromise on the research that you do before you purchase a lift. Please see the person that you are meeting, where is his office. Please see where is he sourcing his material from. Most of this material gets sourced from local manufacturers who are there, right? So please find out where he's sourcing from. Third, please ensure that he is a registered person, registered company which is paying his taxes or registered with the government of India. So tomorrow you can actually have some kind of recourse. అంటే రేపు మీరు ఒక కంపెనీ గురించి ఫైల్ చేయాలంటే, కేసు ఫైల్ చేయాలని కానీ, ఎనీథింగ్ యూ వాంట్ టు డూ రికవరీ, యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇఫ్ ఈజ్ నాట్ ఈవెన్ రిజిస్టర్డ్ కంపెనీ. Take a bill, right? As far as possible, take a bill, pay your GST, and go the formal way as far as possible, right? But at least these 3 measures you should take. Do your research, visit the manufacturing, ask him to show the material that he's going to be installing. And third is, please ensure that at least he has a GST certificate and he's paying his GST or his TDS. I think once you do that, 80% of your problems will get solved. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. కానీ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడడం ఇలా యాజ్ ఎ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా.
కానీ ఈ ప్లేస్లో పెట్టడానికి కారణం ఏమిటి యాక్చువల్లీ? ఇక్కడంటే ఖాయలాలు పడ్డ పరిశ్రమలు మాత్రమే ఉంటాయని విన్నాను కదా. లేదు మేడం, బాల్నగర్ అన్నిటికీ యాక్సెసిబుల్. True. దీని ముందర మేము మన భరత్ నగర్ అని పక్కనే ఉంది, భరత్ నగర్ బ్రిడ్జ్ కింద పెట్టాము. ఓకే, సో అక్కడ నుంచి దాంట్లో పెద్ద ఫెసిలిటీ కావాలని చెప్పి ఇది విజయ్ ఎలక్ట్రికల్స్ వాళ్ళ బిల్డింగ్ అనమాట. రైట్ రైట్. ఇది 1.5 acre ఉంది. 2 years బ్యాక్ ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. యాక్చువల్లీ క్యూబ్ ఎలివేటర్స్ గురించి తెలుసుకోవడానికి ముందు నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మీరు ఎక్కడి నుంచి, మీరు ఏం చదువుకున్నారు? హౌ కమ్ యు ఆర్ ఇంటూ దిస్ పర్టిక్యులర్ బిజినెస్ అంటే ఏం చెప్తారు? మేడం, నేను 2007లో లిఫ్ట్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుదాం అన్నప్పుడు, అంటే అసలు ఎందుకు ఎంటర్ అవ్వాలనిపించింది అంటే నేను ఒక లిఫ్ట్లో స్ట్రక్ అయ్యాను అనమాట. ఓహో. నా బర్త్డే రోజు మన ఐమాక్స్లో నేను నా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు స్ట్రక్ అయ్యాను. దాని తర్వాత ఆల్మోస్ట్ 1/2 hour to 45 minutes లిఫ్ట్లో ఉండిపోయాం. దాని తర్వాత బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఉంది. సో దాంతో లిఫ్ట్ సర్వీస్ చేసే బిజినెస్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. సో దాని తర్వాత ఇమీడియట్గా ఏం రియలైజ్ అయ్యానంటే అది అంత ఈజీ టాస్క్ కాదు సర్వీస్ ప్రొవైడ్ చేయడం అనేది. ప్లస్ ఎవరో చేసిన లిఫ్ట్కి మనం సర్వీస్ చేయడం అనేది ఇంకా కొంచెం టఫ్ టాస్క్. సో దాని తర్వాత లిఫ్ట్స్ ఇన్స్టాలేషన్ చేస్తే మనమే పార్ట్స్ తెచ్చుకొని ఇన్స్టాలేషన్ చేస్తే బాగుంటుందని అహ్మదాబాద్ వెళ్ళి అక్కడి నుంచి లిఫ్ట్ పార్ట్స్ అన్నీ తెచ్చుకొని ఇక్కడ అసెంబుల్ చేసుకొని ఇక్కడ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ చేసాం. కానీ అనుకున్న కొత్తల్లో ఎట్లా ఉండేదంటే ఇమీడియట్గా మనం దేశమంతా బ్రాంచెస్ అయిపోతాయి. ఓకే, అన్ని చోట్ల లిఫ్ట్స్ ఇన్స్టాలేషన్ చేద్దాం, మనం కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీ అంత ఎత్తుకి చాలా త్వరగా ఎదుగుతాం అనిపించేది. దాని తర్వాత చాలా ఫెయిల్యూర్స్, అనుకున్న టైంకి మెటీరియల్ అనేది సప్లై చేయలేకపోవడము, కస్టమర్స్ ఎవరో ఇబ్బంది పడి ఉండడము, వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకోవడము. సో దాని తర్వాత ఏంటి, మెటీరియల్ ఇవ్వడం అనేది ఒక కొలిక్కి వచ్చిన తర్వాత సర్వీస్, మన లిఫ్ట్లకి మనం సర్వీస్ ఇవ్వాలి. సో కానీ పెద్ద ఎత్తున చేయాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉండేది, ఇంకా జర్నీలోనే ఉన్నాం. ప్రెసెంట్ అయితే ఇప్పటికీ కూడా అంటే 2010లోనే మనం బెంగళూరులో లిఫ్ట్స్ ఇన్స్టాల్ చేసాము. దాని తర్వాత విశాఖపట్నంలో లిఫ్ట్స్ ఇన్స్టాలేషన్ చేయించాను, ఢిల్లీలో చేయించాను. 2019 టైంకి వచ్చేసరికి మనం మారిషస్కి సప్లై చేసాము, దుబాయ్కి సప్లై చేసాము, హైదరాబాద్ నుంచి. ఓకే, సో బట్ కాకపోతే అనుకున్న ఎత్తున ఇంకా డెవలప్ కాలేదన్న ఎప్పుడు ఒక ప్రాబ్లం అనేది ఉండేదన్నమాట. 2020లో మళ్ళీ కరోనా వచ్చింది, అప్పుడు మా బ్రదర్ ఎక్స్పైర్ అయ్యాడు. సో తనే మొత్తం బిజినెస్ అంతా చూసుకునేవాడు. సో దాని తర్వాత దానిలోంచి బయటపడి దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ మనం చేస్తే, కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని పార్ట్స్ మనం తయారు చేసుకుంటే కనుక ఫస్ట్ కస్టమర్కి ఏంటి అన్నిటికన్నా ఇంపార్టెంట్, డబ్బులు ఇచ్చిన తర్వాత మెటీరియల్ సప్లై, మొత్తం లిఫ్ట్ మెటీరియల్ సప్లై అయిపోతే లిఫ్ట్ కంప్లీట్ ఈజీగా అయిపోతుంది. అంటే అక్కడికి వెళ్ళిన ఎయిదర్ కాంట్రాక్టర్ ఆర్ మన ఓన్ పర్సన్ వెళ్ళి మొత్తం మెటీరియల్ ఉందంటే లిఫ్ట్ త్వరగా ఇన్స్టాల్ చేసేయగలుగుతారనమాట. సో మెటీరియల్ సప్లై చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఖచ్చితంగా కావాలి అనేది అర్థం చేసుకొని నేను దీనిలో ఇన్వెస్ట్ చేసి ఫ్యాక్టరీ అనేది పెట్టడం జరిగింది. దాని తర్వాత మెల్లమెల్లగా ఎప్పుడైతే ఇంత పెద్ద ఫెసిలిటీ ఉంది, మనకు అన్ని లిఫ్ట్స్ మనం ఇన్స్టాల్ చేయట్లేదు. అంటే ఆల్మోస్ట్ 800 to 1000 లిఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తే. ప్లస్ ఓన్లీ 1 షిఫ్ట్లో 3 షిఫ్ట్స్ చేస్తే అంటే ఆల్మోస్ట్ 2500 to 3000 లిఫ్ట్స్ మనం తయారు చేయొచ్చు. ఓన్లీ ఒకటే షిఫ్ట్ నడుస్తున్నాయి. సో ఇంత కెపాసిటీ ఉంది ఈ ఫెసిలిటీకి. అన్ని లిఫ్ట్స్ మనం ఇన్స్టాలేషన్ చేయాలి అంటే అన్ని చోట్ల బ్రాంచెస్ ఉండాలి, ఎందుకంటే సర్వీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. లిఫ్ట్లో ఒకటి లిఫ్ట్ కంప్లీట్ చేయడం అన్నిటికన్నా ఫస్ట్ టాస్క్. ఇప్పుడు కంప్లీట్ అయింది, బాగుంది, దీనికి రెగ్యులర్గా సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. సో ప్రజెంట్ ఏం చేస్తున్నామంటే, నాకు తెలిసిన ఎవరైతే లిఫ్ట్ ఇన్స్టాలర్స్ ఉన్నారో నా దగ్గర ఓన్ టీమ్ అబౌట్ 150 మెంబర్స్ టీమ్ నేను సెట్ చేసుకున్నాను. సో హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్, అట్లనే ఇప్పుడు ఎంపీలో, ఢిల్లీలో ఎక్కడైతే వర్క్స్ జరుగుతున్నాయో ఇక్కడి నుంచి పర్సన్ని పంపించి అక్కడ ఇన్స్టాలేషన్ చేపిస్తున్నాను. మరి సర్వీస్కి వచ్చేసరికి లోకల్గా అక్కడ ఎవరైతే ఉంటారో లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేసే కంపెనీస్ వాళ్ళ హెల్ప్ తీసుకొని, వాళ్ళకు కూడా మెటీరియల్ కావాలంటే మన దగ్గర తీసుకుంటున్నారు. సో వాళ్ళ హెల్ప్ నేను తీసుకొని వాళ్ళ చేత సర్వీస్ ప్రొవైడ్ చేపిస్తున్నాను. కానీ యాక్చువల్ కోరిక ఏంటి అంటే అన్ని చోట్ల కూడా, అంటే ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకొని దాని గురించి మేము ఏం చూస్తున్నాము, డీలర్ల కింద ఆపర్చునిటీ ఇస్తున్నాం మనం. సో ఎవరైతే ఆథరైజ్ డీలర్స్ అవుతారో సర్వీస్ అండ్ ఇన్స్టాలేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ట్రైనింగ్ ఫెసిలిటీ అంతా మన దగ్గర ఉంది. ఇక్కడ టెస్టింగ్ టవర్స్ కూడా ఉన్నాయి మన ఫ్యాక్టరీలో. ఇక్కడే మొత్తం కంప్లీట్ ట్రైనింగ్ ఇచ్చేస్తాము. ఇచ్చిన తర్వాత అక్కడ లోకల్గా వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఆ జర్నీలో ఉన్నాం అనమాట. ఇంకా ఎగ్జాక్ట్లీ ఆథరైజ్డ్ డీలర్షిప్ అంటున్నాం మనము.
సర్వీస్ డీలర్షిప్ అనమాట బేసిక్గా. సో ఈ టోటల్ జర్నీ చూస్తే కనుక లిఫ్ట్ ఎట్లయితే పై ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ వెళ్తూ ఉంటుందో అట్లనే నా జర్నీ కూడా జరుగుతూ వచ్చింది. సో ప్రజెంట్ ఏంటి అంటే ఒక ఫుల్ స్కేల్లో మన ఎక్స్పాండ్ అవుతాము అన్నది అందరి టీంకి, మీరు మా కంపెనీలో ఎవరిని కలిసిన వాచ్మెన్ దగ్గర నుంచి మేనేజర్ల దగ్గర నుంచి ఎవరిని కలిసినా సరే అందరికీ ఒకటి ఏం అర్థమవుతుందంటే మనం ఖచ్చితంగా చాలా పెద్ద ఎదగబోతున్నాము. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా కూడా మనం లిఫ్ట్స్ మంచిగా ఇన్స్టాల్ చేసే కెపాసిటీకి రీచ్ అవ్వే దారిలో ఉన్నాం. ఇంకా అయితే రీచ్ కాలేదు. బేసిక్గా నేను MPCS కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ని. దాని తర్వాత నా MBA చేశాను. దాని తర్వాత MA ఇన్ జర్నలిజం చేశాను ఇంట్రెస్ట్తో. ఇప్పుడు LLB ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. బిజినెస్కి పనిగా ఇంట్రెస్ట్ కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా లా గురించి తెలుసుకుంటే మంచిదే కదా. సో అది లేదండి. మా నాన్నగారు వచ్చి బటర్ఫ్లై హోమ్ అప్లయన్సెస్లో బ్రాంచ్ మేనేజర్ కింద వర్క్ చేసేవాళ్ళు. ఆయనకి సేల్స్ ఎక్స్పీరియన్స్ అంతా ఉండేది. తను చనిపోయారు, 2008లో చనిపోయారు. 2007 నుంచి మనం లిఫ్ట్ ఇన్స్టాలేషన్స్లో ఉన్నాము, కానీ 2017లో లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాము. సో అంటే 2007 నుంచి లిఫ్ట్ ఇన్స్టాలేషన్స్ చేస్తూ వచ్చాము. 2017లో ఎప్పుడైతే లిఫ్ట్స్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పెట్టామన్నమాట. సో మా కంపెనీ పేరు వచ్చేసరికి లిఫ్ట్స్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్. మనం చేస్తున్న బ్రాండ్స్ 2 బ్రాండ్ నేమ్స్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాం డైరెక్ట్గా. ఒకటి వచ్చి భారత్ ఎలివేటర్స్. భారత్ ఎలివేటర్స్ పేరుతో ఇప్పుడు మీరు ట్రాక్షన్ లిఫ్ట్స్ అంటాం, అంటే అపార్ట్మెంట్స్లో మెషిన్ అన్నది పైన ఉంటుంది, లిఫ్ట్ కిందకి అప్ అండ్ డౌన్ మూవ్ అవుతూ ఉంటుంది. వీటిని ట్రాక్షన్ లిఫ్ట్స్ అంటాము. భారత్ ఎలివేటర్స్ పేరుతో అది చేస్తున్నాము. క్యూబ్ ఎలివేటర్స్ పేరుతో హోమ్ లిఫ్ట్స్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాం అనమాట. క్యూబ్ ఎలివేటర్స్ వచ్చేసరికి లోపల ఇంటర్నల్ ఎక్విప్మెంట్ హైడ్రాలిక్ సిస్టమ్ ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. సో మీరు కింద స్టాక్ చూసినట్టయితే అట్లీస్ట్ నా దగ్గర 50 to 100 హైడ్రాలిక్ లిఫ్ట్స్ ఉంటాయి, 100+ ట్రాక్షన్ లిఫ్ట్స్ ఉంటాయి. ఎప్పుడు స్టాక్ అనేది మన దగ్గర మెయింటైన్ చేస్తున్నాం అనమాట. సికింద్రాబాద్లో ఒక లిఫ్ట్కి వెళ్ళాం, అక్కడ ఒక లిఫ్ట్ చూసాం. దాని గురించి డీటెయిల్స్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ చాలా మంది మాకు ప్లేస్ లేదు అనుకుని చాలా మంది ఆగిపోయే అవకాశం ఉంటుంది. కరెక్ట్. యాజ్ వి డిస్కస్డ్, ఒక అపార్ట్మెంట్కి వాల్యూ యాడ్ అవ్వాలన్నా కూడా లిఫ్ట్ లేకపోతే దానికి వాల్యూ ఆటోమేటిక్గానే తగ్గుతుంది. సో లిఫ్ట్ ఉంటే అంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న పిల్లలు ఉన్న లిఫ్ట్ ఉందా అని ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వేస్తాం ఒక అపార్ట్మెంట్ కొనాలి అంటే. సో అలాంటి సిచ్యువేషన్స్ ని ఒక కొంత ఎమోషన్ అక్కడ చూడడం జరిగింది. సో ఆ ఏరియా గురించి పర్టికులర్ కేసు గురించి మీరు ఏం చెప్తారు? ఆ ఒక్క కేసే కాదు, చాలా మంది ఎవరైతే బిల్డింగ్స్ ఉన్నాయో గ్రౌండ్ ప్లస్ 1 ఫ్లోర్, గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్, గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్ అంటే ఎగ్జిస్టింగ్ హోమ్స్. గ్రౌండ్ ప్లస్ 4 ఉందంటే ఖచ్చితంగా మీరు లిఫ్ట్ చూస్తారు, కానీ 1, 2, 3 ఫ్లోర్స్లో లిఫ్ట్ పెట్టుకునే వాళ్ళు కొన్ని లక్షల బిల్డింగ్స్ అట్లా ఉన్నాయి. ఈవెన్ నల్లకుంటలోనే ఒక గల్లీలో లిఫ్టే లేదు, 4-5 ఫ్లోర్స్ ఉంటాయి, మళ్ళీ బిల్డింగ్ ఫ్లోర్కి వచ్చి 3-4 ఫ్లాట్స్ కూడా ఉంటాయి. సో బేసిక్గా మీరు అక్కడ చూడండి, సో వాళ్ళకి కనుక కొంచెం స్థలం ఉన్న, అంటే ప్రొవిజన్ అనేది మినిమం 3 feet by 3 feet ఉంటే మనం సింగిల్ ప్యాసింజర్ లిఫ్ట్ ఇవ్వచ్చు. 3 feet by 4 feet ఉంటే 2 passenger ఇవ్వచ్చు. 4 by 4 ఉంటే 3 passenger ఇవ్వచ్చు. అట్లనే 4.5 by 5 ఉందనుకోండి 4 passenger ఇవ్వచ్చు. ఇట్లా అంటే స్థలాన్ని బట్టి మనం కస్టమైజ్ చేసి లిఫ్ట్ అనేది మనం సప్లై చేయొచ్చు అనమాట. సో ఒకవేళ వాల్సే లేవు, ఎక్కడ సపోర్ట్ తీసుకోవడానికే లేదు అంటే మీరు అపార్ట్మెంట్స్లో చూస్తారు 4 columns వేసి 9 inch columns, 4 columns వేసి 3 sides కూడా 9 inch వాల్స్ కట్టి దాని లోపల లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటి 9 inch 18 inch అంటే 1.5 feet ఎక్స్ట్రా కావాలి. వేరేస్ మనం ఏంటంటే రెట్రోఫిట్ మోడల్ వస్తుంది, మొత్తం నట్స్ అండ్ బోల్ట్స్తో కంప్లీట్ సెల్ఫ్ సపోర్టెడ్ స్ట్రక్చర్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. సో మనం 3 feet by 3 feet ఉంటే కూడా లిఫ్ట్ అనేది ఇన్స్టాల్ చేయొచ్చు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఒకటి ఏమొస్తుందంటే, అంటే అపార్ట్మెంట్లో లిఫ్ట్ పెద్దది, ఇంట్లో పెట్టే లిఫ్ట్ చాలా చిన్నది కదా, రేట్ ఏమైనా తగ్గిపోతుందా అని ఆలోచిస్తారు. కానీ చిన్న లిఫ్ట్స్ రేట్ ఏం తగ్గదు. గ్రౌండ్ ప్లస్ 1 floor 2 floor 3 floor 5 lakhs నుంచి స్టార్ట్ 10 lakhs 20 lakhs అట్లా డిఫరెంట్ లిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఇంపోర్టెడ్ లిఫ్ట్స్లో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్ లిఫ్ట్ కన్నా అంటే భారత్ ఎలివేటర్స్ కన్నా క్యూబ్ ఎలివేటర్స్ ఒక 2.5 lakh rupees ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు మీరు చూసిన అపార్ట్మెంట్లో చూస్తే అక్కడ అపార్ట్మెంట్ అన్న ఇండిపెండెంట్ హౌస్ మీరు చూసారని చెప్పింది, అక్కడ స్థలం లేకపోయినా బయట నుంచి మనం కంప్లీట్ ఫ్యాబ్రికేట్ చేసుకొని కంప్లీట్ వర్ష నీళ్ళు లోపల రాకుండా కవర్ చేసుకొని లోపల లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగిందన్నమాట. సో వాళ్ళకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వీల్ చైర్ యాక్సెస్ కావాలని చెప్పి లిఫ్ట్ తీసుకున్నారు. ఇట్లా చాలామంది ఇళ్ళకి మనం సప్లై చేసాం. ఇప్పుడు సొసైటీలో ఎలా ఉందంటే బ్రాండ్ కొన్ని ఏళ్ల నుంచి ఉన్న బ్రాండ్
ఎలివేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నంత క్వాలిటీ ఇవి ఉంటాయా అనేది. కరెక్ట్. అలా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? తప్పకుండా చూడండి, మన మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కనుక మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇంత పెద్ద ఎత్తున పెట్టుకొని మనం దేశంలోని అందరికీ సప్లై చేస్తున్నాము. వేరే ఓఈఎమ్స్కి కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది. ఇట్లా సప్లై చేసే కంపెనీలు ఇంకా మల్టీనేషనల్స్లో ఓన్లీ 2 కంపెనీస్ ఉన్నాయి. ఒక పెద్ద కంపెనీ వచ్చేసరికి చెన్నైలో ఉంది. ఓకే, వాళ్ళు చెన్నై నుంచి నాగ్పూర్ నుంచి 2 యూనిట్స్ పెట్టుకొని దేశమంతా సప్లై చేస్తున్నారు. ఇంకో కంపెనీ కూడా చెన్నై బేస్డే, వాళ్ళు చెన్నై నుంచి ఆల్ అక్రాస్ ఇండియా సప్లై చేస్తున్నారు. మల్టీనేషనల్ కంపెనీస్ ఒక 7 మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. ఈ 7 కంపెనీస్ కూడా మిగతా వేరే వాళ్ళ దగ్గర థర్డ్ పార్టీ దగ్గరే తీసుకొని ఇన్స్టాలేషన్ చేస్తున్నాయి. సో మన దగ్గర కస్టమైజ్ చేసి మనం ఇవ్వచ్చు. అంటే సైజుకి తగ్గట్టు ఇంట్లో లగ్జరీ, ఎవరికైనా కంప్లీట్ లగ్జరీస్ లిఫ్ట్ కావాలి, కంప్లీట్ గోల్డ్ ఫినిష్తో కావాలి, బయట స్ట్రక్చర్ కూడా గోల్డ్ ఫినిష్తో కావాలి, కంప్లీట్ గ్లాస్ కావాలి. మా దగ్గర మీరు చూసినట్లయితే స్టోన్ ఫినిష్తో చేస్తున్నాము. అంటే ఇంట్లో ఇంటీరియర్లో లిఫ్ట్ కూడా ఒక భాగమయ్యేంత ఏదైతే కస్టమైజేషన్ కావాలో అది మనం చేయగలుగుతాం. ఈరోజు మనం అతిపెద్ద బ్రాండ్ కాకపోవచ్చు, డెఫినెట్గా మా నమ్మకం ఏంటంటే రాబోయే సంవత్సరాల్లో మేము కూడా వాళ్ళంత పెద్ద ఎత్తుకు ఎదుగుతామని నమ్ముతున్నాం కాబట్టి ఇది చేస్తాం. అబ్సల్యూట్లీ. ఎందుకంటే కింద ఏదైతే వర్క్ నడుస్తుందో అక్కడ అందరూ చక్కగా ఎడ్యుకేటెడ్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. బీటెక్ ఎంటెక్ చేసి కూడా వాళ్ళు ఇక్కడ కొన్ని ఏళ్ళ నుంచి వర్క్ చేస్తూ ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా జరుగుతున్న వర్క్ నేను చూసాను కాబట్టి దట్ ఐ కెన్ సే ప్రౌడ్లీ. ఏంటంటే ఆ బ్రాండెడ్ క్వాలిటీలో, బ్రాండెడ్ లిఫ్ట్స్లో ఏదైతే క్వాలిటీ ఉంది ఇక్కడ మనకి ఏమాత్రం తక్కువ ఉండదు అనేది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎక్కువ చూసే సర్వీస్ పార్ట్ చాలా కేర్లెస్గా ఉంటుంది. కరెక్ట్. అన్న టైంకి రాకపోవడం, సరిగా చేయకపోవడం, క్వాలిటీ కంట్రోల్ లేకపోవడం, దీన్ని ఎలా మీరు మేనేజ్ చేస్తున్నారు ఇక్కడ? చూడు మేడం, 100% అందరినీ సాటిస్ఫై చేస్తున్నాను నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా మీరు చూస్తే నేను ఎంత పెద్ద టీంని పెట్టానంటే సైట్ ఇంజనీర్స్ని పెట్టాను. ప్రతి సైట్ ఇంజనీర్కి ఒక 20-25 లిఫ్ట్స్ చెప్తున్నాను. ఆ సైట్ ఇంజనీర్స్ పైన మళ్ళీ ఇన్స్టాలేషన్ మేనేజర్ని పెట్టాను, అట్లానే యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ మేనేజర్ని పెట్టాను. అంటే నేను రియలైజ్ అయినది, అర్థం చేసుకున్నది స్టార్టింగ్ నుంచి కూడా ఏంటంటే లిఫ్ట్ సర్వీస్ కనుక మనం ఇస్తూ ఉంటే ఇట్లా కార్ లాగానే, కార్కి ప్రతి 10,000 కిలోమీటర్స్కి మనం సర్వీస్ చేయించుకుంటామా? ఎంత మంచి కారు కొన్నా ఒకవేళ సర్వీస్ లేకపోతే కార్ ఎట్లా అయిపోతుంది? సో లిఫ్ట్ కూడా ఎప్పటికప్పుడు సర్వీస్ చేసుకుంటూ ఉన్నంత కాలం ప్రాబ్లం రాదు. సో ఈ సర్వీస్కి ఏంటి అంటే ఎక్కడ ఇండియాలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని కానీ ఏం కానీ లేవు. సో ఎక్కడ లేదు టోటల్ ఇండియా. సో మనం ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చి మనం ఇక్కడ టీమ్ని సెట్ చేస్తున్నాం. అట్లానే పక్కన మీరు బాలనగర్లోనే ఎంఎస్ఎంఈ సిఐటిడి అని ఉంది. సో వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు 2000 మెంబర్స్ ఒకేసారి ట్రైనింగ్ ఇస్తా అన్నారు. సో బై నెక్స్ట్ ఇయర్ మనకి ఈ సర్వీస్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కొన్ని వేల మంది ఈ లిఫ్ట్ సర్వీస్ అనేది నేర్చుకొని వాళ్ళందరికీ కూడా ఒక ఆపర్చునిటీ అవుతుంది. సో ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఒకటి మా కంపెనీకే కాకుండా వేరే అన్ని కంపెనీస్ కూడా అయితే ఇప్పుడు సర్వీస్ ఇద్దామంటే కూడా జనరల్గా ఏమైపోతుందంటే ఒక టెక్నీషియన్ వెళ్తాడు, ఆ టెక్నీషియన్ ఎక్కడ జాబ్ చేయట్లేదు. ఇప్పుడు నా దగ్గర అయితే జాబ్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ ఒక 150 మెంబర్స్ ప్లస్ చేస్తున్నారు. సో వేరే వాళ్ళ దగ్గర జాబ్లో జాయిన్ అయితే కూడా కొంచెం పని వచ్చిందంటే సపరేట్గా వెళ్ళిపోయి డైరెక్ట్ ఇప్పుడు మీ అపార్ట్మెంట్ ఉందనుకోండి, నేను ఒక 25,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను అనుకోండి, మీతో వచ్చి నేను 5,000 తీసుకుంటా అంటాడు. 5,000కి పని అవుతుందా అంటే అవ్వదన్నమాట. మీరు ఆలోచించండి, పెట్రోల్ డబ్బులు ఎంత అవుతాయి, దానికి సర్వీస్ చేయాలి. సో మరి వాళ్ళు ఎట్లా సర్వే అవుతున్నారు అంటే ఏదైనా లిఫ్ట్ పాడైపోయినప్పుడు వాళ్ళకి దానికి ఛార్జ్ చేసి డబ్బులు వస్తాయి. సో బేసిక్గా ఇప్పుడు సర్వీస్ టీమ్ని పెంచుకుంటూ వెళ్తున్నాము. సో ఎవరికైతే మనం లిఫ్ట్స్ సప్లై చేస్తున్నామో వాళ్ళకి ఇబ్బంది కాకుండా సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతాం. ఎంతసేపట్లో అంటే ఈరోజు లిఫ్ట్ ఆగిపోయింది అనుకోండి, 24 అవర్స్లో మనిషిని పంపించి అక్కడ ఇబ్బంది లేకుండా ఏదైనా పాడైతే పార్ట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. మీరు చూసారు, కంప్లీట్ యాక్సెసరీస్ అన్నీ మెయింటైన్ చేస్తున్నాను. సో ఏ ఇబ్బంది రాకుండా చూడడానికి ప్రయత్నంలో ఉన్నాం. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఫిల్టర్ దానికి కానీ, మన వాటర్ హీటర్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఏసీలు కానీ, వీటన్నింటికి ఏంటంటే మన మెయిన్ యాప్లోకి వెళ్తే వాళ్ళు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తారు. వాళ్ళు అవునండి. ప్రాబ్లం ఏంటంటే 1, 2, 3, 4 ఆప్షన్స్లో వాళ్ళు ఇస్తే మనం ఆప్షన్స్ ప్రకారం కంప్లైంట్ ఇస్తాం. వాళ్ళు పర్టికులర్ మీ సర్వీస్ ఐడి ఇదండి, మా కంపెనీ వాళ్ళు ఈ ఐడి వేసుకుని వస్తారు, మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు టు ఫాలో అప్ దెమ్ అని చెప్పి ఇస్తారు. సో ఇంత సిస్టమేటిక్గా నడుస్తూ ఉంటుంది. కరెక్ట్. సో మీ దగ్గర ఎలా నడుస్తుంది ఒక సర్వీస్ పార్ట్? సో కంప్లీట్గా మేమంతా కూడా ఒక సిఆర్ఎం మెయింటైన్ చేస్తున్నాము.
అట్లనే కస్టమర్ సపోర్ట్ నెంబర్ కంప్లీట్ ప్రతి కాల్ కూడా రికార్డ్ అవుతుంది. సో ఎవరైనా కస్టమర్ ఫోన్ చేస్తే కనుక ఆ సిఆర్ఎంలో అప్డేట్ వచ్చేస్తుంది. సో మనిషిని అరేంజ్ చేసి పంపిస్తున్నాం అనమాట. అయితే 2017లోనే నేను ఒక అంటే ఎలివేటర్ సర్వీస్ అని చెప్పి ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయించాను. రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ కూడా అయిపోయింది అది, ఎలివేటర్ service.in అని. అయితే కాకపోతే ఫస్ట్ టెక్నీషియన్స్ అంతమంది అవైలబిలిటీ ఉండే, అంటే మీరు ఆలోచించి చూడండి, ఇప్పుడు మీరు అన్నది ఏసీ అన్నారు, కొన్ని వేల మంది ఏసీ టెక్నీషియన్లు ఉన్నారు. ఇట్లో కూడా ఒక ఇన్స్టిట్యూట్ అయితే ఎక్కడ లేదు కానీ లిఫ్ట్లో ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. కాకపోతే డిమాండ్ ఎక్కువ ఉంది, మనుషులు తక్కువ ఉన్నారు. సో ఇప్పుడు ఒక కంప్లైంట్ అంటే ఇన్ని రోజులు కూడా ఒట్టి మా లిఫ్ట్స్ మేము చేస్తున్నాం, అన్ని లిఫ్ట్స్ నేను చేస్తా అని చెప్పాను అనుకోండి, కొన్ని వేల ఎంక్వైరీలు వస్తాయి. కాకపోతే అందరినీ సాటిస్ఫై చేయగలగాలి కదా. ఓకే, సో మనుషులు అందరు రెడీ అయిన తర్వాత అట్లాంటి యాప్ ఏదైనా రిలీజ్ చేస్తాం. ప్రజెంట్ అయితే కనుక కస్టమర్ సపోర్ట్ నెంబర్ ఉంది, దానికి ఫోన్ చేస్తే మనం నోట్ చేసుకొని మనిషిని అరేంజ్ చేసి పంపిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, మన దగ్గర ఉన్న మనుషులు సరిపోక మనం మళ్ళీ వేరే కంపెనీ వాళ్ళని అడిగి వాళ్ళ మనిషిని తీసుకొని అట్లా నాకు సపోర్ట్ చేస్తుంటారు. చాలామంది లిఫ్ట్ కంపెనీస్ కూడా అందరం ఒకటి అనేది వాళ్ళు కూడా అర్థం చేసుకొని, సో దే ఆర్ ఆల్సో హెల్పింగ్ మీ అవుట్ అనమాట. మా దగ్గర రెగ్యులర్గా మీటర్లు కొనేవాళ్ళు కొంచెం మంచి కంపెనీలు ఉన్నాయి. ఓకే, ఒక 20 మెంబర్స్ టీమ్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను. ఓకే ఓకే రైట్. ఒకసారి మీ దగ్గర లిఫ్ట్ కొన్న తర్వాత ఇన్ని సర్వీసింగ్స్ లేకపోతే ఈ 1 year ఫ్రీ సర్వీసింగ్స్ అని ఏమన్నా ఉన్నాయా? అవునండి, అదొకసారి డీటెయిల్గా. 1 year అనేది ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుందండి. ఎన్నిసార్లు కాల్ బ్యాక్ వస్తే కూడా వెళ్ళి దాని లిఫ్ట్ని రిపేర్ చేసి వస్తారు. అయితే 3 monthsకి ఒకసారి ప్రివెంటివ్ మెయింటెనెన్స్, అంటే పిలిచినా పిలవకపోయినా 3 monthsకి ఒకసారి మనిషి వెళ్ళి వస్తాడు. ఒక 1 year తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి సర్వీసింగ్ అవసరం పడుతుంది సార్? అంటే చూడండి, గ్రిల్ గేట్ లిఫ్ట్ అనుకోండి, ఎవ్రీ మంత్ కంపల్సరీ మనిషి వెళ్ళాలి. నిజమా? ఏం చేస్తారు సార్? గ్రిల్ గేట్ లిఫ్ట్లో ఏమవుతుంది అంటే, మన డోర్ ఏదైతే గ్రిల్ గేట్ ఉంటుందో అది కనుక లాక్ ఫిట్ అయ్యలేదనుకోండి, అది వాడిన ప్రతిసారి ఆ లాక్లో ఒక నట్ లూజ్ అయిపోతూ ఉంటుంది. సో నట్ లూజ్ అయిపోయింది అనుకోండి, లిఫ్ట్ ఫ్లోర్లో లేదు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది, మీరు 4th floorలో ఉన్నారు, గట్టిగా డోర్ లాగారు అనుకోండి మొబైల్ చూసుకుంటూ, గేట్ ఓపెన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అట్లా మీరు యాక్సిడెంట్ చూస్తే అన్నవే ఉంటాయి. సో గ్రిల్ గేట్లో, ఇంకా స్వింగ్ డోర్లో, మాన్యువల్ స్వింగ్ డోర్లో, రెండిట్లో కూడా అదే ప్రాబ్లం. సో మనం దానికి ఏం ప్లాన్ చేసామంటే, మన గేట్లకు కనుక మీరు చూస్తే డబల్ లాక్ సిస్టమ్ వస్తుంది. అంటే గ్రౌండ్ ప్లస్ 3 floors బిల్డింగ్ అనుకోండి, గ్రౌండ్ ప్లస్ 3 floors జనరల్గా 4 openings కి 4 locks ఉండాలి. మనం 8 locks పెడుతున్నాం. సో ఒక లాక్ ఫెయిల్ అయినా ఇంకో లాక్ ఉండాలని. అయితే కూడా మాన్యువల్ డోర్ కానీ గ్రిల్ గేట్ కానీ, మాన్యువల్ డోర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఖచ్చితంగా మంత్లీ ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవాలి. వేరేజ్ ఆటోమేటిక్ అనుకోండి 3 monthsకి ఒకసారి వెళ్తే సరిపోతుంది. మన దానిలో ఇన్బిల్ట్ ఆటో లూబ్రికేషన్ సిస్టమ్ అని వాడుతున్నాం. అంటే లిఫ్ట్ మూవ్ అయిన ప్రతిసారి కూడా ఆటోమేటిక్గా లిఫ్ట్ మూవ్ అయ్యే రైల్స్, అంటే ట్రైన్కి ఎట్లా అయితే రైలు పట్టాలు ఉంటాయో లిఫ్ట్కి కూడా గైడ్ రైల్స్ ఉన్నాయి. ఆ గైడ్ రైల్స్కి ఆటోమేటిక్గా ఆయిల్ గ్రీజ్ అయిపోతుంది అనమాట. సో అది రీఫిల్ చేసుకోవడానికి 3 monthsకి ఒకసారి వెళ్తే సరిపోతుంది. ఓకే ఓకే. యాక్చువల్గా మీ దగ్గర ఎవరైతే ఎలివేటర్స్ కొనాలి అని అనుకుంటారో అలాంటి కస్టమర్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నా దగ్గరే కొనాలి అనేది ఏదైతే ఉందో, మీరు ఎవరికైనా ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఏమేమి చెక్ చేసుకోవాలో నేను చెప్తాను. యా ప్లీజ్. మీరు ఎట్లయితే ఒక కార్ని టెస్ట్ రైడ్ చేస్తారో అట్లా లిఫ్ట్ని కూడా ఒకసారి ఎక్కి చూడండి. ఓకే, సెకండ్ సర్వీస్ ఎట్లా ఇవ్వగలుగుతారు, మీ దగ్గర ఎంతమంది మనుషులు పనిచేస్తున్నారు అనేది కనుక్కోండి. థర్డ్, మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు మెటీరియల్ ఇవ్వగలుగుతారా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్, ఏదైనా కస్టమైజేషన్ కావాలి, లగ్జరీగా లిఫ్ట్ ఉండాలన్నప్పుడు ఆ ఆప్షన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. సో దాని ప్రకారం ఎవరు నచ్చితే, ఒక ఆర్డర్ ఇచ్చేటప్పుడు మా దగ్గరికి రాకముందే 10 మందితో మాట్లాడి, మాతో కూడా మాట్లాడి, నచ్చితే మాకు ఆర్డర్ ఇవ్వండి. ఎస్పెషల్లీ మీ దగ్గర ఈ కంపెనీలో స్టార్టింగ్ ఈ ప్రైస్ నుంచి మా దగ్గర స్టార్ట్ అవుతుందని ఏమన్నా ఉందండి? 5 lakh rupees, అంటే 4 lakhs కూడా గ్రిల్ గేట్ లిఫ్ట్ వస్తుంది మేడం. మనం అది రికమెండ్ చేయం. ఎవరికైనా అసలు బడ్జెట్ లేనప్పుడు ఏంటంటే ఆ గ్రిల్ గేట్ లిఫ్టే కావాలి అని అడుగుతారు. అప్పుడు మనం ఆ 4 lakhs నుంచి స్టార్టింగ్. కాకపోతే జనరల్గా చూస్తే కనుక మనమే తయారు చేస్తున్నాం కదా, మన దగ్గర అందరికన్నా తక్కువకి దొరకాలి కదా అనే ఉద్దేశంతో చాలామంది అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. కానీ మనం తయారు చేస్తున్నంత మాత్రాన, అంటే ఉట్టి మెటీరియల్ ఇవ్వాలంటే నేను చాలా తక్కువ ప్రైస్కి ఇవ్వగలను. అంటే మనం ఇప్పుడు మంత్లీ అబౌట్ 150 to 200 లిఫ్ట్స్ మనం డైరెక్ట్ ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఈ నెంబర్ కాల్స్ నాకు ఎంక్వైరీస్ ఏవైతే వస్తుంటాయో, థౌజండ్స్ ఆఫ్ ఎంక్వైరీస్ వస్తుంటాయి. ప్రతిదీ నేనే చేద్దాము అనుకుంటే సర్వీస్ ఇవ్వలేము. సో బేసిక్గా అంటే ఎన్ని చేయగలుగుతామో, ఆ టీం ఎంత సైజ్ పెరుగుతుందో, ఆర్ఎల్స్ ఆ ఏరియాలో, ఎగ్జాంపుల్ తిరుపతిలో ఇక్కడి నుంచి మనిషిని పంపించట్లేదు, తిరుపతిలో నేను మనుషుల్ని సెటప్ చేసుకున్నాను.
సో మంచి బాగా లిఫ్ట్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం. మొన్ననే పిఎంజే తిరుపతిలో కూడా లిఫ్ట్ కంప్లీట్ అయింది. అట్లనే పక్కన ఇంకో లిఫ్ట్ ఒకటి కంప్లీట్ అయింది. సో అంటే ఎక్కడైతే టీం దొరుకుతుందో అక్కడ ఎక్కువ ఆర్డర్స్ తీసుకోవడానికి ప్రాబ్లం లేదు. ఆర్ నేను ఇందాక మీతో స్టార్టింగ్లో మాట్లాడినట్టు ఏ ఏరియాకి ఆ ఏరియా నా ఆఫీస్ వచ్చిందంటే కంపెనీది కనుక ఒక చిన్న ఆఫీస్ వచ్చింది, అక్కడ మనుషులు ఉన్నారంటే అక్కడ అన్ని లిఫ్ట్స్ ఆర్డర్స్ తీసుకోవచ్చు. కాకపోతే మరి వేరే వాళ్ళు ఎక్కడైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో అక్కడ మాత్రం మనం లిఫ్ట్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం. అయితే ఏ సపోర్ట్ లేదు, రేటు మాత్రమే, రేటు గురించి మీ దగ్గరికి వచ్చాను ఎవరైనా అంటే వాళ్ళు ఎవరికైనా లిఫ్ట్ ఆర్డర్ ఇచ్చినా లిఫ్ట్ ఇన్స్టాలేషన్ వేరే వాళ్ళు చేసి పెడతారు. కంప్లీట్ మెటీరియల్ నేను చాలా తక్కువ ప్రైస్కి ఇవ్వగలుగుతాను. ఈ మెటీరియల్ వరకు అయితే తక్కువ ప్రైస్కి ఇవ్వగలుగుతా, కానీ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. లిఫ్ట్ని అంటే ఒక ఇంట్లో లిఫ్ట్ అంటే ఆ ఇంటితో మా కంపెనీకి మ్యారేజ్ అయిపోయినట్టు. సో లైఫ్ లాంగ్ దాన్ని మెయింటైన్ చేయాలి. అట్లాంటి అప్పుడు అతి తక్కువ ప్రైస్లో మనం చేయలేమన్నమాట, మనం తయారు చేస్తున్నప్పటికీ. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక ఇంజనీర్కి మినిమం శాలరీ ఎంత ఇవ్వాలి అయితే అంత ఇవ్వాల్సి వస్తుంది. నేను ఇప్పటిదాకా చెప్పాను, సర్వీస్ టీమ్ని పెట్టాను, ఇంజనీర్లను పెట్టాను, వాళ్ళపైన సూపర్వైజర్లను పెట్టాను. అంటే జనరల్లీ అంటే నేను కూడా ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ నేను ఇండివిజువల్గానే పనిచేశాను. అంటే నాకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి నేనే ఆన్సర్ చేసుకొని నేనే మనిషిని పెట్టుకొని చేయించేవాడిని. కానీ ఈరోజు మనం ఇంతమందిని సూపర్వైజింగ్కి పెట్టుకొని ఓకే, ఎందుకంటే నేను ఒక్కడినైతే నెలకి 3 లిఫ్ట్లు 4 లిఫ్ట్ల కన్నా ఎక్కువ చేయలేను కదా, మనుషులు కావాలి. వాళ్ళందరినీ పెట్టి వాళ్ళపైన ఇంకొక సూపర్వైజర్ని, వాళ్ళపైన క్వాలిటీ వాళ్ళని, ఇంతమందిని పెట్టి మనం చేపిస్తున్నప్పుడు ఏంటంటే ఈ మ్యాన్ పవర్కి కూడా ఖర్చు అవుతుంది. ఇంచుమించు ఒక లిఫ్ట్కి ₹1,00,000 మ్యాన్ పవర్కి ఖర్చు అయిపోతుంది. రెస్ట్ ఏదైతే ఉందో దానిలో ఒక 10% మార్జిన్ పెట్టుకొని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం వారంటీ ఇవ్వాలి. ఏదైనా ఒక మిషన్ పోయింది అంటే ₹1,00,000 అక్కడే పోయినట్టు. అదే ఇంపోర్టెడ్ మిషన్ పోయిందంటే 3 lakhs పోయినట్టు. మన దగ్గర వారంటీ అనేది కూడా 1 yearవి కొన్ని మోడల్స్ ఉన్నాయి, 2 years ఉన్నాయి, 3 years ఉన్నాయి, కొన్ని మోడల్స్ పైన 5 years ఇస్తున్నాము. సో అంటే ఆ వారంటీ పీరియడ్లో ఏ పార్ట్ పోయినా కంప్లీట్ లాస్ అయినట్టు. సో మనం ఏ బేసిస్తో వారంటీ ఇస్తున్నాము అంటే ఏ లిఫ్ట్కి అయితే మనం పాత లిఫ్ట్లు ఉన్నాయో ఆ పార్ట్స్ వాడినవి, R&D అయిందో, ఇంజనీర్లు ఇది ఎట్టి పరిస్థితిలో పాడవదని చెప్తున్నారు. సో అట్లాంటి వాటిపైన మనం ఎక్కువ వారంటీ ఇస్తున్నాం. రీసెర్చ్ జరిగిన తర్వాత మీరు అష్యూరెన్స్ ఇస్తున్నారు. మేము ఎవరితో అయితే కంపీట్ చేస్తున్నామో కంపెనీస్ కొన్ని 150 years నుంచి ఉన్నాయి, కొన్ని 200 years నుంచి ఉన్నాయి, మినిమం 50 years నుంచి ఉన్నాయి. మీరు 7 multinationals కూడా ఎప్పటి నుంచో ఉన్నవి. సో వాళ్ళతో ఈక్వల్గా మనం కంపీట్ చేయాలంటే వాళ్ళ ప్రైజెస్ కన్నా మనం ఆల్మోస్ట్ 30% తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం. అలా అని లోకల్ మార్కెట్ ప్రైస్తో చూస్తే కనుక ఒక 20% ఎక్కువ ఉంది. సో అన్నిటికన్నా తక్కువ ప్రైస్కి రావాలి అని నా దగ్గరికి వస్తే కనుక మెటీరియల్ వరకు ఇవ్వగలుగుతాం, కానీ లిఫ్ట్ మన బ్రాండ్ పేరుతో లిఫ్ట్ అనేది ఇన్స్టాల్ చేయలేము అనమాట. అండర్స్టాండ్. యాక్చువల్లీ ఇప్పుడు ఇంపోర్టెడ్ లిఫ్ట్స్కి మన లిఫ్ట్కి అంటే టెక్నికల్గా ఏమైనా డిఫరెన్స్ ఉందా సార్? యాక్చువల్లీ అంటే టెక్నికల్, ఇది వేరే టెక్నాలజీ, అది వేరే టెక్నాలజీ. బేసిక్గా మనం హైడ్రాలిక్ మాత్రం ఇంపోర్ట్ చేస్తున్నాము. హైడ్రాలిక్లో ఏంటంటే ఇంటి బయట మెషినరీ అంతా వస్తుంది, ఇంటి లోపల లిఫ్ట్ ఉంటుంది. వేరేజ్ మేడ్ ఇన్ ఇండియా వాటిలో ఏంటంటే భారత్ ఎలివేటర్స్లో మెషిన్ అనేది మేడ పైన ఉంటుంది. ఎయిదర్ గేర్లెస్ మిషన్ కానీ గేర్డ్ మిషన్ కానీ మేడ పైన ఉంటుంది. సో ఈ ఇండియన్ లిఫ్ట్స్లో ఏంటి అంటే రఫ్ అండ్ టఫ్ వాడినా నడుస్తుంది. ఇంపోర్టెడ్ లిఫ్ట్ ఎట్లా అంటే 1 hourకి 20 times మ్యాక్సిమం. సో అది ఎక్కువ రఫ్ అండ్ టఫ్ వాడితే అది పనిచేయదు. కానీ అది మనం ఎక్కడైతే అది రికమెండ్ చేయాలో అది రికమెండ్ చేస్తాం, ఎక్కడైతే మన రెగ్యులర్ లిఫ్ట్ రికమెండ్ చేయాలో రికమెండ్ చేస్తాం అనమాట, డిపెండింగ్ ఆన్ యూసేజ్. రైట్. ఈవెన్ హాస్పిటల్స్కి ఒక టైప్ ఆఫ్ లిఫ్ట్ అవసరం పడుతుంది, ఎందుకంటే స్ట్రెచర్తో. హాస్పిటల్ లిఫ్ట్స్ ఏంటంటే ఇటు చూడండి, హాస్పిటల్ లిఫ్ట్స్ అన్నీ కూడా బేసిక్గా భారత్ ఎలివేటర్స్ ట్రాక్షన్ లిఫ్ట్స్ ఉంటాయి. వీటిలో ఏంటి అంటే ఉట్టి సైజ్ పెద్దది. అట్లా మనం 5000 kgs వరకు ఇస్తున్నాం లిఫ్ట్స్, 5 ton లిఫ్ట్స్ ఇస్తున్నాం. అంటే ఒక ఏనుగుని కూడా పైకి తీసుకెళ్ళచ్చు, అది ప్రాబ్లం లేదు, సైజ్ ప్రాబ్లం కాదు. మీరు టెక్నాలజీ ఏదైతే అన్నారో హాస్పిటల్ లిఫ్ట్స్లో కూడా ఇండియన్ మేకే ఉంటుంది. ఉట్టి హోమ్ లిఫ్ట్స్లో మాత్రం మనం ఇంపోర్టెడ్ వాడుతున్నాం, రెస్ట్ ఆల్ అన్నీ మనం తయారు చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఫ్యాక్టరీ ఏదైతే ఉంది ఈ ప్లేస్లో మనం ఇంపోర్ట్ చేసుకునే పార్ట్స్ పర్సంటేజ్ ఎంత సార్? యాక్చువల్లీ ఆల్మోస్ట్ లెస్ దాన్ 5% కదా, ఎందుకంటే మాక్సిమం 90-95% ఇక్కడే ఉంది. లెస్ దాన్ 5%. కానీ ఒక ఐటమ్ మాత్రం ప్రతి లిఫ్ట్లో ఇంపోర్టెడే. అదేంటి అంటే ఆ గైడ్ రైల్స్ అన్నాను కదండి, ఆ గైడ్ రైల్స్ అనేవి ప్రతి లిఫ్ట్లో, అది అటు ట్రాక్షన్ లిఫ్ట్ కానివ్వండి, హైడ్రాలిక్ లిఫ్ట్ కానివ్వండి, గైడ్ రైల్స్ ఇంపోర్టెడ్. ఇంతకుముందు ఇండియాలో కంపెనీస్ ఉండేవి, దాని తర్వాత మార్కెట్ ప్రైస్ చైనాలో చాలా తక్కువ అనమాట. ఆ గైడ్ రైల్ స్టీల్ ప్రైస్ చైనాలో తక్కువ, సో ఇక్కడ స్టీల్ ప్రైస్ ఎక్కువ. మనం అలా చేయలేకపోతున్నాము. కాకపోతే రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఒక కేసు పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్కి, యాంటీ డంపింగ్ డ్యూటీ కావాలి అని చెప్పి.
ఎందుకు ఇండియాలో ఒక 2 కంపెనీస్ ఉన్నాయి ఆ పార్ట్స్ తయారు చేసే కంపెనీస్. వాళ్ళు ఇట్లా చైనా నుంచి కనుక తెస్తుంటే మరి ఇండియాలో ఎప్పటికీ డెవలప్మెంట్ అనేది కాదు కాబట్టి ఇక్కడ కూడా మన కెపాసిటీ ఉందండి, కానీ ప్రైస్ వర్కౌట్ కాదనమాట. సో దానిపైన సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ ఎ డెసిషన్. సో అప్పుడేంటి ఇండియాలోనే ఆ పార్ట్ కాంపోనెంట్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వస్తారు, మనం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేయొచ్చు, ప్రైస్ వర్కౌట్ కాదు అంటే రేట్ పెరిగిపోతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. సో స్టాండ్ లోన్ బిల్డింగ్ అయినా లేదంటే మల్టీ స్టోర్డ్ గేటెడ్ కమ్యూనిటీ టైప్ ఆఫ్ దానికైనా ఎలాంటి బిల్డింగ్ అయినా సరే ప్లేస్ ఉన్నా లేకపోయినా అది తక్కువ మంది కెపాసిటీతో అయినా ఎక్కువ మంది కెపాసిటీతో అయినా ఎన్ని సర్కమ్స్టెన్సెస్లో మీరు లిఫ్ట్ ప్రొవైడ్ చేయగలుగుతారు. తప్పకుండా అంటే ప్లేస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్లేస్ అంటే ఎగ్జాంపుల్ 4 feet by 4 feet స్పేస్ ఉంది, దీనిలో 10 passenger లిఫ్ట్ పెట్టమంటే కుదిరే పని కాదు. ఓకే, ప్లేస్ ఉండాలి. ప్రొవిజన్ లేకపోయినా ఒకవేళ గోడలు కట్టకపోయినా కూడా లిఫ్ట్ మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఇప్పుడు మీరు జస్ట్ మన ఆంధ్ర తెలంగాణ వదిలేసి మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఆర్సీసీ వాల్స్ కడుతున్నారు, 6 inch ఆర్సీసీ వాల్ కడుతున్నారు. ఇక్కడ మన దగ్గర రెడ్ బ్రిక్ వాడుతున్నారు. కొంచెం మంది తెలియక ఈ సిమెంట్ బ్రిక్స్ ఉంటాయి కదా అవి వాడుతున్నారు. దాంతో ఏంటి లోపలికి మనం గ్రౌట్ చేస్తే కూడా ఆ బ్రిక్ బయటికి. సో కస్టమర్ లిఫ్ట్ అనే దాని గురించి లాస్ట్ మూమెంట్లో డెసిషన్ తీసుకుంటున్నారు మన స్టేట్లో. తక్కువ రేట్లో కూడా అవుతుంది ఫస్టే ప్లాన్ చేసుకుంటే. ఎందుకు అంటే ఇప్పుడు ఏ గోడలు కట్టలేదు, ఇవన్నీ మనం ఫ్యాబ్రికేట్ చేసుకొని లిఫ్ట్ ఇన్స్టాల్ చేయాలంటే లిఫ్ట్ కాస్ట్ ప్లస్ ఆ ఫ్యాబ్రికేషన్ కాస్ట్ యాడ్. బేసిక్గా 3-4 పార్ట్స్ ఉంటాయండి ప్రైస్లో. ఒకటి వచ్చేసరికి కంప్లీట్ లిఫ్ట్ కిట్ కాస్ట్, సెకండ్ వచ్చేసరికి డోర్స్, ఏ డోర్స్ని బట్టి రేట్ మారిపోతుంది. థర్డ్ వచ్చేసరికి వాల్సే లేవనుకోండి, స్ట్రక్చర్ సెల్ఫ్ సపోర్టెడ్ స్ట్రక్చర్ ఇవ్వాలి, దానికి ఒక కాస్ట్ ఉంటుంది. ఫైనల్గా వచ్చేసరికి ఇన్స్టాలేషన్ చేసే కాస్ట్ ఉంటుంది. ఇవన్నీ కలిపితే లిఫ్ట్ కాస్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు బిల్డింగ్ అంతా రెడీ అయిన తర్వాత లేదా ఓల్డ్ బిల్డింగ్కో మీరు లిఫ్ట్ పెడుతున్నారు అనుకుందాం మనం, అక్కడ ప్రొవిజన్ ఉంది, మీరు లిఫ్ట్ పెడుతున్నారు అనుకుందాం, కానీ దానికి కూడా మళ్ళీ ప్లాస్టరింగ్ మళ్ళీ కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా అవుతుంది కదా, అది మీరే చేయిస్తున్నారు లేకపోతే మళ్ళీ అది సపరేట్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా? మేడం సివిల్ వర్క్ ఏదన్నా ఉంటే కస్టమర్ని చూసుకోమని చెప్తాం. ఎందుకు అంటే ఇప్పుడు సివిల్ వర్క్ చేయించేప్పుడు అంటే ఇల్లు కట్టే వాళ్ళకి ఐడియా ఉంటుంది లేబర్ ఎంత ఇబ్బంది పడతారు ఏంటంటే. ఆల్రెడీ లిఫ్ట్ ఇన్స్టాలేషనే ప్రాసెస్ చాలా హెక్టిక్ ప్రాసెస్ అనమాట. అంటే మల్టిపుల్ పీపుల్ అందరు కూడా అంత ఫుల్లీ ప్రొఫెషనల్ స్కిల్డ్ లేబర్ ఉండరు. ఓకే, వాళ్ళతో పని చేయించి ఈ లేబర్ ఇది మన ఈ వర్క్ కూడా పెట్టుకుంటే సివిల్ వర్క్ కూడా మనం పెట్టుకుంటే ఏంటంటే ఇంకా డిలే అవుతుంది అని చెప్పి. ఎందుకంటే ఏ ఏరియాకి ఆ ఏరియాలో దగ్గరున్న మనుషులతో చేయించుకోవడం ఈజీ. ఇక్కడ నుంచి నేను సివిల్ వాళ్ళని పట్టుకొని పంపించడం అనేది ఇబ్బంది. ప్లస్ ఎవరిన మధ్యలో మా వాళ్ళు పనిచేసే వాళ్ళు కమిషన్లు తింటే ఎట్లా, ఇంకో ప్రాబ్లం అంటే కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సివిల్ వర్క్ అనేది కంప్లీట్ కస్టమర్ స్కోప్. సివిల్ వర్క్, పవర్ కనెక్షన్, మీ వర్క్ ఎంత వరకు దట్ యు విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అబ్సల్యూట్లీ. కాకపోతే కస్టమర్ ఎవరైనా సరే అట్లా సివిల్ వర్క్ చేపిమని అడిగితే సూపర్విజన్ అంతా మన సైట్ ఇంజనీర్ చేపిస్తారు. మనీ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో డైరెక్ట్గా కస్టమరే బయట వాళ్ళకి ఎవరినైతే అసైన్ చేసుకొని చేపిస్తున్నామో వాళ్ళకి ఇస్తారు, మన కంపెనీకి ఇవ్వరు. అది రైట్. నేను ఎందుకు అడిగానంటే సార్, యాక్చువల్లీ ఎవరైతే సివిల్ వర్క్ చేస్తారో, ఎవరైతే లిఫ్ట్ అక్కడ పెడుతూ ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి కొంత ఏమంటారు ఇంటరాక్షన్ ఉండాలి ఖచ్చితంగా. అదర్వైజ్ వీళ్ళు చేసిన మిస్టేక్ వీళ్ళకి ఇబ్బంది, వీళ్ళు చేసేది వీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది కదా. బ్లేమ్ గేమ్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు తప్పు కట్టారు వీళ్ళు. సో కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటాము, కానీ మనీ ట్రాన్సాక్షన్ ఏదైతుందో కస్టమర్ స్కోప్లోనే డైరెక్ట్ కస్టమరే వేరే వాళ్ళకి అప్పచెప్తారు. ఇంకొకటి ఏంటి ఆప్షన్ అంటే ఈ సివిల్ వర్క్ అవాయిడ్ చేసి అంటే 10 to 15 years లైఫ్ లిఫ్ట్కి ఏదైతే ఉంటుందో సివిల్ స్ట్రక్చర్ లేకుండా సెల్ఫ్ సపోర్టెడ్ ఐరన్ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్తోనే మనం లిఫ్ట్స్ ఇస్తున్నాం. సో కంప్లీట్ అది మన ఫ్యాక్టరీలోనే తయారైపోతుంది. నట్ బోల్ట్స్ అవుటర్ స్ట్రక్చర్ కూడా మనం తయారు చేసి పెట్టేస్తాం అనమాట. సో అప్పుడు వర్క్ తొందరగా అవుతుంది. మీరు స్టార్టింగ్ నుంచి ఉన్నారు కాబట్టి కంపెనీలో మీకు యూ విల్ హ్యావ్ సమ్ టోటల్ ఐడియా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మా అపార్ట్మెంట్లో ఉన్న లిఫ్ట్కి జనరల్గా వర్షం వస్తే వర్షం నీళ్ళు లిఫ్ట్ కింద ఫిల్ అయిపోతాయి, దానికి మళ్ళీ ఎక్స్ట్రా మోటార్ పెట్టి నీళ్ళు బయటకు లాగుతారు. సో ఇలా కాకుండా ఉండాలి అని అంటే ముందే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే కేర్ తీసుకోవాలా, లేదా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏమైనా చేయగలుగుతాం? ఫస్ట్ పాయింట్ మేడం, కింద వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ ఒక లెవెల్ కన్నా పైకి వస్తేనే లిఫ్ట్కి ప్రాబ్లం, లేదంటే లిఫ్ట్కి ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, అక్కడ వాటర్ ఉన్నాయి కదా, వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడో సీపేజ్ ఉంది, లోపలికి వాటర్ వస్తుంది. మీరు జస్ట్ వాటర్ ప్రూఫింగ్ చేయించుకుంటే లోపలికి వాటర్ రావు. సో ఇప్పుడు కూడా చేయించుకోవచ్చు, దీనికి ఏం వరి అవ్వాల్సిన పని లేదండి. మీరు ఇంకా చెప్పాలంటే మనం కార్ వాషింగ్ సెంటర్స్కి వెళ్తే కార్ వాషింగ్ సెంటర్లో కార్ పైకి లిఫ్ట్ చేస్తారా, ఆ కింద హైడ్రాలిక్ సిస్టమే ఉంటుందా, డైరెక్ట్ వాటర్ కొడుతూనే ఉంటారా దానిపైన, అయినా అదేం పాడు కాదు కదా.
సో అంటే ఇట్ డిపెండ్స్ యాక్చువల్లీ. ఏమన్నా ఎలక్ట్రికల్ ఐటమ్ పైన వాటర్ పడుతుంటే అప్పుడు అక్కడ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయి పాడే అవకాశం ఉంటుంది. జనరల్గా పిట్ ఏదైతే ఉంటుందో దాని లోపలికి ఏమి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉండదు. సో ఒక లెవెల్ వరకు అంటే అబౌవ్ 3 feet, పిట్ 5 feet ఉంటే 3 feet పైననే ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆ 3 feet ఏం వాటర్ నిండదు. మీరు అట్లా అబ్జర్వ్ చేశారనుకోండి, లిఫ్ట్ ఆఫ్ చేసేసి ఆ వాటర్ తీపించుకోవడం అనేది ఒకటి. రెండో పద్ధతి ఏంటి, అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయనేది చూసుకుంటే ఆ వాటర్ లోపలికి ఎంటర్ కాకుండా మనం కనుక జాగ్రత్త పడితే అయిపోతుంది. సో ఎప్పుడన్నా చేయించుకోవచ్చు. కానీ ఫస్టే గనక ఇల్లు కట్టుకునేటప్పుడే మమ్మల్ని కన్సల్ట్ అయితే సో అసలు ఏ లిఫ్ట్, ఎట్లాంటి లిఫ్ట్, మనం ఎట్లా పెట్టచ్చు అనేది అంతా డిస్కషన్ అంతా అయిపోతుంది. కాబట్టి దీని బడ్జెట్ ఏదైతే అలొకేట్ చేసుకుంటారో అది కూడా తీసి పక్కన పెట్టుకోవచ్చు అనమాట. పర్ఫెక్ట్. వ్యూవర్స్ అందరికీ ఏంటంటే, మీకు గనక లిఫ్ట్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అయినా సరే సార్ చేత మీకు ఆన్సర్ చెప్పిస్తాం. ఈజ్ ఇట్ ఓకే సార్? కామెంట్ సెక్షన్లో కామెంట్ బదులు ఫోన్ నెంబర్ పెడతాం. ఫోన్ నెంబర్ ఎలాగో ఉంటుంది సార్, ఎందుకంటే కామెంట్స్ చూసుకోము కదా. బట్ చాలా మంది పాపం ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయాలని కూడా తెలియదు సార్. వాళ్ళ ప్రాబ్లం ఏదైతే కింద టక్కన వీడియో ఇలా చూడగానే కింద కమెంట్ పెట్టేస్తారు. సో అలాంటి వాళ్ళ కోసం అనమాట ఇది. అంతకు మించి సచ్ ఏ గ్రేట్ ఇన్ఫర్మేటివ్ ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం వన్స్ అగైన్. థ్యాంక్స్.